మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు డాక్టర్ యు నాగరాజు గారు, డిఎస్పీ మార్కాపురం, ప్రకాశం జిల్లా. ఫస్ట్ క్వశ్చన్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చు? రాత్రి అయితే ఏదో కొన్ని ఇళ్ళు తగలబడిపోవటాలు. సార్ బతికోవడం ఏమొచ్చిందండి ఛాలెంజ్ మీకు? బస్సు ఏదో ఒక గంట టైం ఉంది కదా అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి. సార్ చీరాల్లో మీకు బాగా గుర్తుపెట్టుకున్నప్పుడు పగలు ఒక 120 సవర్లు గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయారు. కరెంట్ పోతే మటర్ అనేది వాస్తవం అంటారు. బిర్యానీకిను వాటర్ బాటిల్కి కూడా మర్డర్ యాక్సెప్ట్ చేస్తారు. భర్త చేతనే వాడికి యాక్సెప్ట్ చేయించుకొని వీడు సాగు దగ్గర కోఆపరేట్ చేయని భార్యకి భర్తే చెప్పి. నెల్లూరు, నాయుడుపేట, సూళ్ళూరుపేటలో ఏమున్నాయండి? నాయుడుపేటలోన ఒక లేడీ కాల్చుకొని చనిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాయుడుపేటలో పరిగెత్తుకుంటూ పోయింది. నేను కూడా ఉన్నాను. నా కళ్ళ ముందే లాస్ట్ దశలో ఇంత కాలిపోయింది. ఫస్ట్ టైం డిపార్ట్మెంట్లో కొంచెం కష్టం వేసింది. అంటే ఎందుకంటే మీరు ఒంగోలు పనిచేస్తున్నప్పుడు ఎస్ఐగా ఉన్నప్పుడు రౌడీజం తీసుకొచ్చేయడమే ఫోకస్ పెట్టారు. సెకండ్ టైం సీఏగా ఒంగోలు వచ్చినప్పుడు రౌడీజం తగ్గింది, కానీ క్రైమ్ రేట్ పెరిగింది. అప్పుడు ఆ పీరియడ్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒకటి రెండు కేసులు తెచ్చి. ఒక మహిళ వేరే రిలేషన్లో పెట్టుకొని ఇది మీ మదర్ వేరే వ్యక్తి వస్తున్నాడు, ఫాదర్ లేనప్పుడు నేను లేదంటే ఒక సైనైడ్ తీసుకొచ్చి చెన్నైలో మర్డర్ చేసి 5 కేజీల బంగారుతో పారిపోయి వస్తున్న వాళ్ళని మీరు ఎలా పట్టుకున్నారు? జీవితంలో ఏం సాధించామనటానికి కొన్ని ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉంటాయి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు డాక్టర్ యు నాగరాజు గారు, డిఎస్పీ మార్కాపురం, ప్రకాశం జిల్లా. 1991లో నాగరాజు గారు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ప్రకాశం జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలంతా కూడా నక్సల్స్ మూవ్మెంట్తో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఆయన వచ్చినప్పుడు ప్రకాశం జిల్లాలో ఇలాంటి కేసులు ఉండేవి. తర్వాత ఆయన వచ్చినప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది, తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్, తర్వాత సైబర్ క్రైమ్కి వచ్చింది. 3 రకాల క్రైమ్ చూసిన నాగరాజు గారు ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి ఆయన ఇచ్చిన సలహాలు ఏంటి, అదేవిధంగా రౌడీలను అణిచివేయాలంటే ఏం చేయాలి, వీటన్నిటితో పాటు ప్రజలకి పోలీసులకి మధ్యన గ్యాప్ అనేది పెరిగిందా తగ్గిందా అనే విషయాల్ని సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ 1997 వచ్చేసరికి మీకు ఇందాక మాట్లాడినట్టుగా సిచ్యువేషన్ చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉంటుంది, ఛాలెంజ్ ఎక్కువ ఉండవు. ఆ టైంలో మీరు వచ్చారు. ఆ టైంలో మీరు బై ఛాన్సా బై చాయిస్ డిపార్ట్మెంట్ రావడం ఒకటి, ఎందుకంటే మీరు మీ క్వాలిఫికేషన్ చూస్తుంటే డాక్టర్ అన్ని 2 ఎంఎస్సీలు ఉన్నాయి, ఓ బీఈడీ ఉంది, మంచిగా టీచర్ పోస్ట్ వెళ్లకుండా ఇటువంటి ఛాలెంజ్ పోస్టులకు ఎందుకు వచ్చారు? రావడానికి కారణం ఎవరు, ఇన్స్పైర్ ఎవరు ఉన్నారా? వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు యు నాగరాజు గారు డాక్టర్గా ఎందుకు అయ్యారు, అంతేకాకుండా మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్. మాది నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబెట్టుకుంట అనే గ్రామం ఉందండి. అక్కడ మంచి పుణ్యక్షేత్రం కూడా ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ. సో ఆ ఊరు మాది. మా నాన్నగారు సర్పంచ్గా చేశారు అక్కడ. మాది కొంచెం పొలాలు గిలాలు ఉన్న కుటుంబం. సో మేము చిన్న పెరిగి పెద్ద అయ్యకుందే అంతా కూడా ఆస్తి అంతా కూడా కొంచెం ఈ రాజకీయాల్లో వాటిల్లో మా నాన్నగారు కూడా టెంపుల్కి చైర్మన్గా చేశారు, జిల్లా పరిషత్ మెంబర్గా కూడా రాజకీయంలో ఉన్నారు. కొంచెం ప్రాపర్టీస్ అన్నీ కూడా పోవడం జరిగింది. సో మేము చదువుకున్నప్పుడు నేను మా ఇంటికి పెద్ద అబ్బాయిని, నా తమ్ముడు కూడా ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నాడు. ఇద్దరము మధ్యలో ఒక అమ్మాయి ఉంటుంది. సో మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ వరకే ఉండేది, 5th క్లాస్. 6th 7th చదువుకోవడానికి పక్కన పాత పెట్టుకుంటానికి ఊరికి రోజు 1 కిలోమీటర్ నడిచిపోయేది. 8th క్లాస్ చదువుదామన్నా కానీ రైల్వే పెట్టుకుంటేనే ఒకటి ఉంటుంది. సో దాదాపు మా ఊరి నుంచి అది 4 కిలోమీటర్లు, ఇది 5 కిలోమీటర్లు ఉంటుంది. రోజు కూడా ఒక 8 కిలోమీటర్లు 8th క్లాస్ చదవడానికి చిన్న క్యారేజీలో అన్నం పెట్టుకొని హై స్కూల్కి
పోవాలంటే ఒక 10 కిలోమీటర్లు నడిచి తిరుగుతూ ఉండేది. సో తర్వాత ఈ కష్టం గమనించిన మా నాన్న రిక్వెస్ట్ చేస్తే మా ఊరికి దగ్గర కావలి ఉంటుంది. సో మా నాన్నగారు నన్ను 10th క్లాస్కి తీసుకొచ్చేసరికి కావలి విశ్వోదయ హై స్కూల్లో అడ్మిషన్ ఇప్పించారు. సో అక్కడ 10th క్లాస్ అక్కడ చదవడం జరిగింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ కావలి జవహర్ భారతిలో చదవడం జరిగింది. బీఎస్సీ సైన్స్ గ్రూప్ తీసుకుంది. తర్వాత ఎంఎస్సి సీట్ వచ్చింది తిరుపతి క్యాంపస్లో, ఎంఎస్సి జువాలజీ చదవడం జరిగింది. సో అప్పుడు చదువుకునేటప్పుడు కొంచెం కాంపిటీషన్ అవేర్నెస్ అయ్యి ఉండే క్రమంలో ముందు కొంచెం టీచర్ జాబ్ వైపే అట్రాక్ట్ అయ్యాను. సో అప్పుడు పిహెచ్డీలు ఎంపీలు మా జాయిన్ అవుదామని కూడా అనుకొని మా ఫ్రెండ్స్ అంతా కూడా అప్పుడు కొంతమంది ఫారెన్ పోవటం కూడా జరిగింది. సో మన ఇంటి పరిస్థితుల దృష్ట్యా మనం జాబ్ చేయాలని చెప్పేసి మళ్ళీ అగైన్ బీఈడీ మళ్ళీ నెల్లూరు కాంప్రహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నెల్లూరులో బీఈడీ చేశాము. సో అది చదువుకునేటప్పుడే నాకు ఏపీఎస్ఆర్టీసీలో ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చింది. ఎడ్యుకేషన్ అప్పుడే రన్నింగ్లో ఉండగానే జాబ్ వచ్చింది. సో దాంట్లో పనిచేసాం. కాకపోతే ఒక టీచర్ అవ్వలేకపోయామని, తర్వాత పోలీస్ ఆఫీసర్ కూడా ఉండేది కొంచెం కోరిక. సో అట్లా క్యాజువల్గా ఉండే క్రమంలో మళ్ళా ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ రాయటం. సో అప్పటికే నాకు ఉన్నా కానీ ఉద్యోగం మళ్ళీ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఈ జాబ్ రావడం జరిగింది. ఫస్ట్ పోస్టింగ్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? ఫస్ట్ పోస్టింగ్ వేసినప్పుడు యాక్చువల్ కొంచెం లా అండ్ ఆర్డర్ అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. రాత్రి అయితే ఏదో కొన్ని ఇళ్ళు తగలబడిపోవటాలు, ఎవరు తగలబడ్డారో తెలియకపోవటం, కొంచెం రాజకీయ అన్రెస్ట్ కూడా ఉండేది. అప్పుడు ఏకేకాన్ ఎస్పీ గారు మాకు పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని పిలిచి, సో నువ్వు ఏ టాస్క్ చేయాలి, నేను ఎందుకు వేస్తున్నాను, అక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటి అనేది స్పెసిఫిక్గా ఇచ్చారు. నా దగ్గర మాకు ఇచ్చి చెప్పినప్పుడు అక్కడ నీ నువ్వు పోవడం యొక్క ముఖ్య ఉద్దేశం అక్కడ ఆ గ్రామాలు చుట్టుపక్కల కొంత పొలిటికల్ అన్రెస్ట్, కొంత పొలిటికల్ క్రైమ్ ఉంది కాబట్టి కొంచెం టఫ్ హ్యాండ్తో డీల్ చేయమన్నారు. నాగులపాడులో చేస్తున్నప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్లు గుడిసెలు అక్కడ దెయ్యం వచ్చి తగలబెడుతుంది అని ఒక రూమర్ ఉండేది. అది వాస్తవేనా లేదా వాళ్ళ పడక తగలబెట్టి పడకే. సో దాని తర్వాత కొంచెం అక్కడ ఫస్ట్ నుంచి కూడా ఒక టఫ్ స్టాండ్ తీసుకోవటం జరిగింది. సో అంటే ఎస్పీ గారు నమ్మకాన్ని మీరు ఫుల్ఫిల్ చేశాము. కొంత ఉద్యోగం చేసే క్రమంలో కూడా చాలామందికి శత్రువులేమో అప్పుడే మాకు ట్రాన్స్ఫర్స్ అని ఎస్పీ గారి మీద వచ్చింది. ఎస్పీ గారు కూడా చెప్పారు. 4 నెలలకే నన్ను షిఫ్ట్ చేయాలని ఒక ఇది వచ్చింది. తర్వాత మళ్ళీ నన్ను సింగరాయకొండ వేశారు. జాయిన్ అయిపో. సార్ మధ్యపాడులో ఏమొచ్చిందండి ఛాలెంజ్ మీకు? మధ్యపాడులో మెయిన్ ఛాలెంజ్ హైవే మీద హైవే ఇప్పుడు ఉండే హైవే కాకుండా అప్పుడు సింగిల్ హైవే ఉండేది. అక్కడ మన గుండకమ్మ బ్రిడ్జి ఉండేది. సో ఆ గుండకమ్మ బ్రిడ్జి కొంచెం ఇప్పుడు ఉండే లెంగ్త్లోనే ఉండేది. కానీ ఒక వెహికల్ వేస్తే ఇంకొక వెహికల్ అట్లా రావడానికి లేదు. ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగుండా ఉన్నా కానీ ఎప్పుడు కూడా ట్రాఫిక్ టెన్షన్ ఉండేది. హైవే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే బ్లాక్ అయిపోయేది. సో ఎప్పుడు కూడా హైవేలో ట్రాఫిక్ రన్ అవుతుందా లేదా అనేది ఎప్పుడు టెన్షన్ ఉండేది. ఒక్కసారి జామ్ అయిందంటే అది క్లియర్ చేయడానికి 4-5 అవర్స్ అట్లా పట్టేది. వాటితో పాటు డెకాయిట్స్ కూడా ఎక్కువ ఉండేదండి. డెకాయిట్స్ డెఫినెట్గా ఆ ప్యాటర్న్ ఆఫ్ క్రైమ్ వేరండి. అది కొంచెం హైవే డెకాయిటీలు ఎక్కువ ఉండేది. అప్పుడు కూడా 2 బస్సు డెకాయిటీలు కూడా జరిగినాయి అక్కడ. అంటే ఆ కేసు డీటెయిల్స్ చెప్పేటప్పుడు కూడా దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయినారు. గుంటూరు వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు మేము ఎస్కాట్లకు వెళ్తున్నది బస్సెస్కి. మాకు ఒక డ్యూటీ ఉండేది. ఒంగోలుకి విత్ వెపన్ తోటే మేము చిలకలూరుపేట దాకా బస్సుకి ప్రజలకి కాపలా కాసుకుంటాం. లేదు, వాళ్ళు గుంటూరు దొంగలు పట్టుకున్న తర్వాత తాడేపల్లి వల్ల అదే గుంటూరులో పేర్లు ఎందుకు కానీ దొంగతనాలు చేస్తే అక్కడ ఒక గుడి కూడా కట్టారు. నా ఏరియాలో అదే అంటే ఇక్కడ దొంగతనం గుడి కట్టారా? అంటే అన్ని వాడకుండా ఒక గుడి కూడా పెట్టి గుడికి కూడా ఖర్చు పెట్టారనేది ఫన్గా అనిపించింది అప్పుడు. అక్కడ మీకు బాగా మర్చిపోయిన కేసు ఉందండి? మధ్యపాడులో ఎక్సలెంట్ కేసు ఒకటి ఉందండి. రాచవారిపాలెం అని అక్కడ ఒక దగ్గర ఒక మహిళ రోడ్డు పక్కన చనిపోయింది. కొంత పెనుగులాడినట్టు అనిపించింది. అప్పుడు కొంచెం ఈ హైవే ప్రాస్టిట్యూషన్స్ అవి ఉండి కొంత
ఏదైనా ప్రాస్టిట్యూట్ ఏదైనా హత్యకు గురైందా అనేది ఆ డౌట్ వచ్చింది. స్పాట్కు వెళ్ళటం కూడా జరిగింది. స్పాట్లో ఆ యాంగిల్లో మేము విచారించి ఒక 2 days రోడ్ సైడ్ ఒక మహిళ మహిళ కొంచెం స్ట్రాంగులేషన్ అయింది. ఎవరైనా ఈ దారిని అంటే అప్పుడు హైవేలో ఏమైనా బ్రోతలింగ్ లేకపోతే లారీ డ్రైవర్స్ ఫ్లో ఉంటుంది అక్కడ, అట్లా ఎవరన్నా ఒక జరిగి ఉంటుందనే ఆ కోణంలో చాలామందిని అప్పుడు విచారించినప్పుడు ట్రెడిషనల్గా విచారించేది అందరినీ పిలిచి ఐడెంటిఫై చేస్తే అది కాలేదు. తర్వాత ఆ మహిళ పక్క మండలానికి సంబంధించిన ఒక పెద్దింటి మహిళని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో సో ఆమెతో ఎవరికైతే అంత ముందు పరిచయం ఉందో ఆ వ్యక్తికి కొంత ఈ మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొంత అతనితోటే బట్టలు కుట్టిమని అని అతను టైలరు. సో ఆ రిలేషన్ అట్లాగే ఉండింది. వాడేదో ఒక ఇల్లు కట్టుకుంటే ఈమెని బంగారం అడగడం జరిగింది. బంగారం అడిగితే వాడు బంగారం నేను ఇవ్వలేను, నా భర్తకి నేను ఆన్సర్ చెప్పుకోవాలి కదా. సో అని అంటే సొంత తెలిసిన మనిషి అంతకుముందు ప్రియురాలని తెలిసి కూడా ఆ బంగారం కోసం వీడు సరే నాకు బంగారం ఇవ్వకపోతే పోయాం, ఒకసారి వాళ్ళు ఎవరో హాస్పిటల్లో ఉంటే అద్దంకిలో ఆ పేరు మీద ఒకసారి తిరుపతికి పోయేద్దాం రమ్మని చెప్పేసి వాడు ఈ అమ్మాయిని ఇంట్లో వాళ్ళు ఏమో అద్దంకి వచ్చింది అనుకున్నారు. వీడు తిరుపతి తీసుకెళ్ళి తిరుపతి నుంచి ఆమెని హత్య చేయాలనే ఒంటి మీద బంగారం ఉండింది ఉద్దేశంతో బాగా నమ్మిన మనిషే కాబట్టి తెల్లవారుజాము 4 గంటలకు తీసుకెళ్ళిన తర్వాత కాసేపట్ల సరదాగా మాట్లాడొద్దాం రమ్మని చెప్పేసి బస్సు ఏదో 1 గంట టైం ఉంది కదా అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి నమ్మి తొడ మీద పడుకోబెట్టి బెల్ట్ తీసుకొని మెడకేసేసి ఇలాగే ఆ బంగారం అంతా పోల్చుకొని పోయాడు. సో అతను అప్పుడు అది మర్డర్ ఫర్ గెయిన్ కింద అది ఆల్టర్ అయింది. తర్వాత తమాషా ఏంటంటే అతని పేరు కూడా అక్కడ సీనా ఫారెన్స్లో దొరికింది చిన్న కాగితం. వాడు తెలియక అప్పుడు తిరుపతిలో ఉండేటప్పుడు అగ్గి పెడితే అది నీళ్ళకు తడిసిపోతే తెలియకుండానే దానికి ఇన్సిడెంటల్గా పేరు రాసుకున్నాడు. ఇక్కడ నమ్మించాడు కూర్చున్నప్పుడు ఆ సిగరెట్లు తాగి ఆడపడేసి అగ్గిపెట్టి కూడా ఆడపడేసాడు. వాడే మర్చిపోయాడు ఆడ పేరుంది అంటే వాడే తోకున్నాడు. కానీ దానివల్ల మేమేం నమ్మలేదు. అంటే ఎవడు చంపేసి పేరు రాయరు కదా నేను. బట్ ఇన్వెస్టిగేషన్లో ప్రాసెస్లో ఇవన్నీ కూడా డిగ్ చేసుకుంటూ పోయినప్పుడు ఎవరు చంపుంటారు ఏంది అందులో బంగారం పోయిందని చేసినప్పుడు సో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేము డైరెక్ట్గా పోవటం జరిగింది. పోయి ఆ సస్పిషన్ మీదనే తీసుకెళ్ళి అతను టైలరే అప్పుడు కూడా ఇంకా ఆడవాళ్ళు కుట్టువాళ్ళు కొంత వచ్చినారు. అక్కడే చెక్ చేసి చూస్తే ఆ బంగారం వాడి డస్క్లోనే దొరికింది. అక్కడి నుంచే వాడిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అంటే డీటెయిల్స్ లోపలికి పోయి చెప్పలేను కానీ సో ఆ కేసులో ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఈ ట్రెడిషనల్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషను తర్వాత ఇంట్రాగేషను దాంట్లో చాలా లోతులు ఉన్నాయి. అన్ని టైం సరిపోదు. బట్ అది ఎక్కువ తృప్తినిచ్చింది ఆ కేసు డిటెక్ట్ చేయటం అనేది. సెకండ్ పోస్ట్లో మంచి కేసు, చాలా మంచి కేసుని డిటెక్ట్ చేసింది. సార్ మద్దిపాడు తర్వాత ఎక్కడికి వచ్చారు? మద్దిపాడు తర్వాత కారంచేడు వచ్చాను. కారంచేడులో ఎక్కువ కాలం లేను, అయితే ఒక 8 నెలలు ఇన్ఛార్జిగా నేను చీరాల కలిపి చేశాను. సో కారంచేడులో అప్పుడు కొంత గొడవలు, కొంత పోలీస్ మీద వ్యతిరేకత, సో రకరకాల కారణాలతోటే కొంచెం పోలీస్ వ్యతిరేకతతో ఉండేది ఊరు. సార్ కారంచేడు ఎంతకాలం పనిచేస్తారు? ఎక్కువ 8 months ఉంటానండి. ఓకే. కారంచేడులో పనిచేసిన టైంలో కుంకలమర్రు పక్కన మీకు స్వర్ణ కొన్ని గ్రామాలు గ్రామం, ఆ తర్వాత ఆ ప్రాంతంలో కొంత రౌడీజం ఉండేది, కంట్రోల్ అయింది. రౌడీజం కంటే కూడా కొంచెం అగ్రెసివ్గా అంటారు. అది ఆ హ్యాబిట్ వాళ్ళ ఆ చుట్టుపక్కల కొంత ఉంది అది. సో అక్కడ కూడా ఆ టైంలోనే కారంచేడు పోలీస్ స్టేషన్ పునాది కూడా అప్పుడే పడింది. రామానాయుడు గారు క్రాంతి పథకం కింద కూడా అప్పుడు సైట్ ఒకటి హ్యాండ్ ఓవర్ చేసి అప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడుండే బిల్డింగ్ అక్కడే అప్పుడు ఆ టైంలో. కుంకులమర్రుని ఎలా కంట్రోల్ చేశారంటే? కుంకులమర్రు అంటే అప్పటికి కొంత అంటే మామూలుగానే ఉంటుంది కానీ కొంచెం పొలిటికల్ సెన్సిటివే కానీ పెద్ద క్రైమ్ నేనున్నప్పుడు రిపోర్ట్ కాలేదు. అక్కడ ఉండేవాళ్ళు బోత్ పార్టీస్ కూడా చెప్పింది నేను చెప్తే సో ఆ మేజర్ ప్రాబ్లం ఉండేది లేదు కదా. ఆ పేరు ఉండేది బయట కుంకులమర్రు అంటే చాలా అగ్రెసివ్ అని. బట్ మా తీసుకున్న చర్యలు మా ఆఫీసర్స్ చెప్పిన దాన్ని బట్టి కొంచెం మేము అలర్ట్ ఉండేది కానీ సెన్సిటివ్గానే ముందే
ప్రొయాక్టివ్గా యాక్షన్ తీసుకునేది, ప్రొయాక్టివ్గా మీటింగ్స్ పెట్టేది, ప్రొయాక్టివ్గా ఎంత టఫ్గా ఉంటామో చెప్పేది. అక్కడ ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా బోత్ పార్టీస్తో ముందే మాట్లాడేది. తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన అంటే గట్టి కౌన్సిలింగ్ బాగా చేసేది. గట్టిగా కౌన్సిలింగ్ గట్టిగానే ఉండేది. ఆ టైంలో కౌన్సిలింగ్ లేకపోతే కంట్రోల్ ఉండదు. ఇప్పుడు అంటే డిఫరెంట్ ఇది. అప్పుడు కౌన్సిలింగ్ కొంచెం ఉంటేనే భయం. అది లేదంటే పోలీస్ ఆఫీసర్ దాదాపు ఫెయిల్ అయ్యేది. దానికి ఒక విలువ ఉండేది, ఒక రెస్పెక్ట్ ఉండేది. మనిషిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తారంటే ఆ అవమానానికి వాళ్ళు ఆగేది. లేకపోతే అది జరగదని అంటే ఉండే డిఫరెంట్ సినారియోకి వెళ్ళిపోయేది. అది ఒక షేమ్ కింద తీసుకునేది. పోలీసు కూడా ఏమి కౌన్సిలింగ్ చేయడానికి పెద్ద ఆలోచన కూడా ఉండేది కాదు. టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఏ ఎక్స్టెంట్కైనా పోయేది. సార్ కారంచేడు తర్వాత చీరాల వన్ టౌన్ అండి. చీరాల వన్ టౌన్ చాలా చీరాల వన్ టౌన్ ఒక కస్టోడియల్ డెత్ అప్పుడు జరిగి సడన్గా అక్కడుండే ఎస్ఐ గారు సస్పెండ్ అయ్యారు. కేసు కూడా పడింది ఆయన మీద. సో ఇమీడియట్గా ఆల్టర్నేటివ్గా ఏదో నా మీద నేను నమ్మకంతో కొంచెం ఇప్పుడుండే పరిస్థితులు మొరేలు కూడా దెబ్బతిందని సో ఇమీడియట్గా కొంత గొడవలు అయినాయి అప్పుడు కస్టోడియల్ డెత్ అయినప్పుడు. సో ఇమీడియట్గా ఛార్జ్ తీసుకోమని చెప్పడం జరిగింది. అప్పుడు చీరాల లేని ప్రాబ్లం ఉండేది, అన్ని ప్రాబ్లమ్స్. అది అక్కడ పొలిటికల్ డామినేషన్స్ కానీ, ఈ ఏరియాలో ఉండే రౌడీయిజం కానీ, ఒక పక్క స్టువార్ట్పురంలో క్రిమినల్స్ చాలా ఎక్కువ ఉండేది. ఆల్ ఓవర్ స్టేట్ పోలీసులు కూడా చీరాల మీదే కాన్సన్ట్రేషన్ ఉండేది. పెద్ద పెద్ద దొంగలు ఉండేది అప్పుడు. వాళ్ళ సర్విలెన్స్ ప్లస్ మాకు కూడా ఒక పెద్ద పార్టీ ఒకటి ఉండేది దాడులు చేయడానికి. సో టఫ్ టాస్క్గా ఉండేది. కానీ చిన్న వయసులోనే పోస్టింగ్లోనే రావడంతో కొంతమంది మా సీనియర్ ఆఫీసర్స్ కూడా హ్యాండిల్ చేయగలవా ఇంత టఫ్ టైంలో వచ్చేయన్నారు. నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని అక్కడ చాలా కష్టపడటం జరిగింది. అంటే ఇప్పుడు పోలీసులు చెప్తే నమ్ముతారో లేదో ఐ డోంట్ నో. దాదాపు నిద్ర కోసం బాధపడేది. నిద్ర పోతే అది చాలా వరం అనుకునేది. అంటే అంత హార్డ్ వర్క్ ఉండేది. అంటే మనం చేస్తాం. గుర్తుండిపోయిన కేసు చెప్పండి. చీరాల టౌన్ చాలా కేసులు ఉన్నాయండి. సో మెనీ కేసెస్, 1, 2, 3 కాదు. చీరాల్లో దాదాపు నేను ఒక 5 years చేశాను ఎస్ఐ. ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్గా అప్పుడు ఆ టైంలో సాయిబాబు గారా? కాదు సత్యనారాయణ గారు అని నేను చనిపోయారు. ఆయన ఉండేది. కొంత తర్వాత నజీర్ అని ఒక ఆయన ఉండేది. కొంతకాలం పృథ్వీనారాయణ అని ఆయన ఇన్ఛార్జి కూడా చేశారు. అప్పుడు ఆయన ఇంకొల్లు సిఐగా ఉండేది. ఒక 2 నెలలు 3 నెలలు కూడా మాకు అప్పుడప్పుడు ఆయన చీరాల లేనప్పుడు ఇంకొల్లులో పృథ్వీనారాయణ చాలా. పృథ్వీనారాయణ గారు ఆయన దగ్గర డైరెక్ట్గా నేను చేయకపోయినా నేను ఇక్కడ ఒంగోలులో వచ్చేసేటప్పుడు కూడా ఒంగోలులో షార్ట్ టైం ఉన్నారు ఆయన సిఐగా. తర్వాత ఇంకొల్లు సిఐ అంటే చీరాలకి పక్కనే ఉండేది. నేను హెడ్ క్వార్టర్ ఎస్ఐను కాబట్టి సో నాతో ఎప్పుడు వచ్చినా ఏదైనా అంటే అక్కడికి వస్తే ఎవ్రీథింగ్ అంటే రూముని లేకపోతే కొంత ఉంటాయి కదా పక్క ఊరికి వచ్చినప్పుడు. సో ఆ రకంగా బాగా క్లోజ్గా ఉండేది. ప్లస్ యాటిట్యూడ్ కూడా కొంచెం మేము మాట్లాడుకునేటప్పుడు కొంత ఇది ఉంది. అక్కడ నేను చీరాల ఎస్ఐ ఉన్నప్పుడే చిన్నగంజాంలో కూడా ఒక ఎన్కౌంటర్ అయింది. అంతకుముందు కూడా ఒక ఎన్కౌంటర్ మాకు కూడా అయింది స్టువర్ట్పురంలో. నేను ప్రభాకర్ అని మా బ్యాచ్మేటే ఉన్నాడు. కలిసి చేసి అట్లా కొంత ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ థాట్స్. సో చీరాల అనగానే డెకాయిట్ రౌడీజం చెప్తున్నారు. అది కాకుండా మీరు చెప్తున్నట్లుగా స్టేట్లో ఎక్కడేం జరిగినా వాళ్ళందరూ చీరాల హెడ్ క్వార్టర్లో కూర్చున్నారు. అంటే చీరాలని కాదు, స్టువర్ట్పురము అది యాక్చువల్ గుంటూరు జిల్లా అండి. ఇది కరెక్ట్గా చీరాల అనేది బార్డర్. దాని తర్వాత స్టువర్ట్పురం వస్తుంది. అది వెదుర్లపల్లి పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇది బార్డర్. సో బాపట్ల కంటే కూడా చీరాల దగ్గర ఉంటుంది ఇది స్టువర్ట్పురంకి. సో వీళ్ళు స్టువర్ట్పురంలో ఉండే ఈ దొంగలు వాడి మీద సర్విలెన్స్ కానీ వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా ఈ చీరాల్లో నిఘా పెట్టుకుండేది. అంటే చీరాల్లో మెయిన్ టౌన్ అది. ఏదైనా సినిమాలకు కానీ వాళ్ళు పర్చేజింగ్ కానీ అంతా కూడా చీరాలు వస్తుంటారు. సో అందువల్ల ఏంటంటే
ఎక్కువ కూడా జరిగేది. ఆల్ ఓవర్ ఆంధ్ర కూడా కాదు, ఆంధ్ర దాటి కూడా నేరాలు జరిగేది. తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బాగా సౌత్ ఇండియా అంతా వాళ్ళ ఎఫెక్ట్ ఉండేది. సార్ చీరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు? చీరాల్లో అంటే ఫన్ అని కాదు, చీరాల్లో ఒకసారి ఒక వ్యక్తి ఈ బట్టల షాపులో పని చేసుకుని ఈ షాపుల తరపున ఈ వాళ్ళ అప్పులు తీసుకొని వస్తూ ఉంటాడు. తీసుకొని వచ్చినప్పుడు సో అతని మీద అటాక్ జరిగింది చీరాలు. సో 22 కట్టిపట్లు బాడీ మీద ఉండటం జరిగింది. అతని దగ్గర కొంత క్యాష్ పోయింది, సంథింగ్ 60,000 70,000 మర్డర్ ఫర్ గెయిన్ అది. సో మర్డర్ ఫర్ గెయిన్లో ఇన్ని కత్తిపోట్లు ఎందుకుంటాయి అనేది అప్పుడు విచారణలో ఇదేమన్నా వేరే రకమైన కక్ష కార్పణ్యాలా, లేకపోతే ఇన్ని కత్తిపోట్లు చేసి చచ్చిపోయేదాకా కూడా పొడిచి తీసుకెళ్ళటం అనేది అనుమానం వచ్చింది. సో నేను ఇమీడియట్గా స్పాట్కి కూడా వెళ్ళటం జరిగింది. నేను యాక్చువల్గా నేనే అతన్ని తీసుకొచ్చి పండబెట్టి హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకునే లోపే నా సమక్షంలోనే అతనికి ఏం మాట్లాడకుండా ప్రాణం పోయింది. సో దాన్ని వేరే యాంగిల్లో చూస్తే ఇతనికి ఎవరూ శత్రువులు లేరు, ప్రతి ఒక్కరితో స్నేహితంగా ఉంటారు. కాబట్టి ఇతని దగ్గర క్యాష్ పోయింది కాబట్టి ఈ క్యాష్ కోసమే చేశారు. అయితే ఎందుకు ఇన్ని కత్తిపోట్లు పడ్డాయి, క్యాష్ కోసం ఈ 22 కత్తిపోట్లు ఎందుకు వేసి తీసుకెళ్తారనేది దాని మీద అప్పుడుండే నేరస్తులందరినీ, ఆ చుట్టుపక్కలందరినీ, అంటే మేము అప్పుడు ట్రెడిషనల్గా విచారించేది ఈ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, దానికి ముందు ఎవరు కనపడ్డారని. మా దీంట్లో తమాషా ఫన్ ఏంటంటే ఒక 100 యార్డ్స్ దూరంలో సో ఒక సస్పెక్ట్ మాకు కనపడటం జరిగింది. ఆ సస్పెక్ట్ని నేను తీసుకొచ్చి బాగా హార్డ్ ఇంట్రాగేషన్ అయింది. కానీ సస్పెక్ట్ అక్కడ ఉన్నాడు, వీడు మర్డర్ జరిగింది, వీడియో ఓపెన్ కావట్లేదు. దాదాపు అంటే ఇప్పుడు ఇల్లీగల్ కస్టడీని కాదు కానీ వాడిని పెట్టుకుని ఆఖరికి వాడు రివీల్ కాలేదు, హార్డ్ ఇంట్రాగేషన్ తట్టుకున్నాడు. తర్వాత వాడిని వదిలిపెట్టడానికి ఈ కేసు డిటెక్ట్ కాలేదు. ఈ క్రమంలో వాడిని పోలీస్ స్టేషన్లోనే డిటైన్ కాదు, అక్కడే వచ్చా పోతా మా కళ్ళ ముందే వాడిని దాదాపు ఒక కొంతకాలం పెట్టుకోవటం జరిగింది. అంటే మా కళ్ళ ముందే తిరుగుతుండేది. సో లాస్ట్కి వాడు మాకు చెప్పను, టీలు పెట్టను, వాడు ఒక కలిసిపోవటం అంటే వాడు నమ్మించడానికి. సో ఆ టైంలో వేరే ముద్దాయి దొరకటం జరిగింది. ఒంగోలులో దొరికితే ఇంట్రాగేషన్ చేస్తే అతనితో అసోసియేట్, అతని ఇంట్రాగేషన్లో ఇతని ఇన్వాల్వ్మెంటు ఆ మర్డర్ కేసులో అక్కడ ఇదైనప్పుడు వీడిని మనం ఇంత చేసినా అంటే ఒక ఇన్వెస్టిగేషన్లో సో ఇంట్రాగేషన్ కూడా అది ఎంతో హార్డ్ చేసినా కానీ ఒక్కోసారి బ్రేక్ కారాడు. సో ఆ తర్వాత వీడిని చాలా పొలైట్గా తీసుకొని మామూలుగా దాదాపు పనికి రాకుండా చేస్తే మొత్తం అప్పుడు ఆఖరికి ఎందుకు ఇన్ని 22 కత్తిపోట్లు ఉంటాయి అనేది అప్పుడు అందరిని పట్టుకున్నాం. అంటే వాడు సంచి ఉంటుంది, ఆ సంచి మొదటి కత్తిపోటుకే సంచి వదిలేసాడు. ఆ సంచి పాపం అతను ఆ 2 ఇది కట్టుకున్నాడు చేతికి. వీళ్ళు లాక్కొని పోయేటప్పుడు ఇతను ఆల్రెడీ ఒక కత్తిపోటుకే వదిలేశాడు చెయ్యి. ఆ దొంగతనం చేసే క్రమంలో అది రావట్లేదని, అతను వదలడం లేదని, ఎందుకు అన్ని కత్తిపోట్లు అంటే దానికి రీజన్ అది చెప్పారు. ఏంటంటే లాస్ట్కి ఇవన్నీ పొడిచి అతను పడిపోయిన తర్వాత కూడా చూస్తే ఈ చేతికి అతను నాట్ చేసుకున్నాడు. అది గమనించుకోవాలి. వీళ్ళు లాగితే రావట్లేదు అనుకుంటున్నారు, దీనికి నాట్ అయిందనేది వాళ్ళకి అర్థం కాదు. అంటే లాగితే రావాలి కదా, రాలేదని చెప్పి ముడి వేసుకున్నాడు. రోజు తెచ్చుకొని ఎవరైనా లాగితే పోకుండా ముందు ముడి వేసుకొని ఉన్నాడు. సో చెయ్యి వదిలేశాడు, కానీ నాటు ఉంది చేతికి. అది వాళ్ళకి అర్థం కాల. పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయే క్రమంలో వాడు చెయ్యి ఇంకా వదలడం లేదని పొడిచానని తర్వాత తీసుకెళ్ళారు. అది ఎందుకు ఉన్నారంటే డే 1 దాన్ని సస్పెక్ట్ని మనం ఐడెంటిఫై చేసి డ్రాగ్ అయ్యి మళ్ళీ దాన్ని బ్రేక్ చేయడానికి అది టైం తీసుకుంది. అది ఇంకొక అంటే అందువల్ల అప్పటి నుంచి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మాకు ఇప్పుడు సబార్డినేట్స్ సార్ వాడు ఒప్పుకోవట్లేదు సార్, ఇంట్రాగేట్ చేశారు సార్ అన్నా కానీ నా ఎక్స్పీరియన్స్ నమ్మదు. కొంచెం టెక్నికల్గా ఇప్పుడంటే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వచ్చింది కాబట్టి, సో ఇప్పుడు మేము సీనియర్ ఆఫీసర్ అయ్యాం కాబట్టి ఇలాంటి అనుభవాలతోటి అడ్మిట్గా లేదన్నా ఆ నేరం కాదని అన్నా కానీ వెంటనే ఇప్పుడు బిలీవ్ చేయడానికి
ఆ కేసులు గుర్తొస్తాయి. అంటే అంత హార్డ్ ఇంట్రాగేషన్ బ్రేక్ ఫేస్ చేసి కూడా వాళ్ళు వాళ్ళు తట్టుకున్నారు. అంటే నేరం ఒప్పుకోవటం అనేది అంత కొంచెం దాంట్లో చాలా ఫ్యాక్ట్స్ దాంట్లో చాలా తెలివి అని తర్వాత ఇంట్రాగేషన్ టెక్నిక్స్ డెవలప్ చేసుకున్నాం నిదానంగా. సో చీరాల తర్వాత అంటే చీరాల ఇంకొక కేసు సార్, ఇంకోటి ఉందా? బెస్ట్ కేసు ఉంది చెప్పండి. చీరాల్లో ట్రెడిషనల్గా జరిగే కేసుల్లో పగలు ఒక ఇంట్లో 6కి ఒక 120 సవర్లు గోల్డ్ డే టైమే ఎత్తుకొని వెళ్ళిపోతే ఒక 2 hours తర్వాత అతను ఫోన్ చేశాడు, ల్యాండ్ ఫోన్ సార్ మా ఇంట్లో దొంగలు పడి మా అమ్మని కట్టేసేసి 120 సవర్ల బంగారం తీసుకెళ్ళిపోయారు సార్ అని చెప్పడం జరిగింది. ఎంతసేపు అయింది జరిగి అంటే వెంటనే మనం కార్డుని లాక్ చేసుకోవాలి కదా. ఆల్రెడీ దాదాపు 2 hours అయిపోయింది సార్. 2 hours నుంచి ఎందుకు ఫోన్ చేయలేదంటే మేము ఇన్సిడెంట్ జరగగానే బయటకు వస్తే వాళ్ళు బయటే ఉన్నారు సార్, దొంగతనం చేసుకుని వాళ్ళు మాకు చెప్పారు. 2 hours దాకా బయటకు ఫోన్ చేసినా, నీళ్ళపైన ల్యాండ్ నుంచి ఫోన్ చేసినా ఎస్టీడీ బూత్ వాళ్ళకి చంపేస్తామన్నారని. సో వాళ్ళు బయటే చంపేస్తారేమని చెప్పి 2 hours నుంచి మేము చూసుకుని ఆఫ్టర్ 2 hours వచ్చి చేస్తామంటే అప్పటికే వాళ్ళు ఫ్లై అయిపోయారంటే అర్థమైపోయింది మాకు. సో ఆ కేసులో ఆ డే 5 గంటలకు మొదలుపెట్టి మనుషులందరూ ఉండే డే కాలనీ, అది బోర్డు కాలనీ, వైశ్య కమ్యూనిటీ ఉంటారు అక్కడ. దాన్ని కొంచెం ఈ కోణంలో కాకుండా వేరే కోణంలో కూడా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసాం. పేర్లోనే ఇప్పుడు అందరూ కొంతమంది ఉన్నారు, కొంతమంది వేరే వృత్తుల్లో ఉన్నారు. దానికి రీజన్ తెలిస్తే వాళ్ళకి ఏదో డబ్బుగా అవసరమయ్యి ఎవరి దగ్గర డబ్బు ఉందని అక్కడ ఒక నేరం చేసి అక్కడ షెల్టర్ తీసుకొని ఆ ఎక్స్పెన్సెస్కి డబ్బులు లేవని చెప్పేసి వీళ్ళు రోజు ఆడ ఎస్టీడీ బూత్లోంచి ఆ కేసు గురించి, ఒంగోలులో జరిగిన కేసు గురించి వీళ్ళు మాట్లాడుకుంటూ సో డబ్బులు లేవు, మనకి రావాల్సిన డబ్బు అందలేదని చెప్పేసి వీళ్ళ దగ్గర ఉందనే క్రమంలో ఇది చేయటం జరిగింది. ఈ కేసు అది ఎంత కష్టంగా అంటే ఇన్వెస్టిగేషన్ అది ఎలా బయటకు వచ్చిందంటే, ఈ నేరం జరగక ముందు అక్కడ గేట్ ఉంటుంది, ఒక చిన్న గేట్. ఆ గేట్ దగ్గర ఒక టీ కొట్టు ఉంటుంది. యాక్చువల్గా ఆ టీ కొట్లో ఎవరో ఒక జీన్ ప్యాంట్ వేసుకొని ఒక మోటార్ సైకిలిస్టు పోతూ ఉంటే ఆ టీ షాప్లో జరిగే అతను నమస్కారం అన్నా అన్నారు. ఈ జీన్ ప్యాంట్ వేసుకున్న అతను అక్కడ ఇన్వాల్వ్ అయినట్టు అక్కడ ఎవిడెన్స్ వచ్చింది. సో దానికి ముందు, ఈ ఎఫెన్స్కి ముందు ఈ జీన్ ప్యాంట్ వాడికి ఇక్కడ ఈ టీ కొట్లో ఎవడో నమస్కారం పెట్టాడు. సో ఈ ఎవరికి నమస్కారం పెట్టాడు, ఆ జీన్ ప్యాంట్ వాడు ఎవడు అని అంటే ఈ టీ షాప్ వాడికి ఈడెవడో తెలియదు, నమస్కారం పెట్టినాడు. ఆడు ఎప్పుడో వస్తాడు సార్ అంటే మేము అప్పుడు బాబు కొంత ఇది ఇచ్చి వాడు ఎప్పుడు మళ్ళీ టీ కొట్టుకొచ్చినా మాకు ఇన్ఫర్మేషన్ చెప్పమని అప్పుడు అడగడం జరిగింది. సో వాడు ఒకరోజు వస్తే ఇట్లా జెన్యున్గా వాడు రాగానే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము పోయి అని పట్టుకున్నాం, ఆ నమస్కారం పెట్టినాడు. సో అన్న ఎవరెవరు ఆ రోజు నమస్కారం పెట్టిందంటే, సార్ అతను పెద్ద రౌడీ సార్, చాలా పెద్ద రౌడీ అతను. పెద్ద రౌడీ అని నీకెట్లా తెలుసురా అంటే, అదే రాని పేరుతో ఉంటుంది సార్. ఏదో సినిమా హాల్లో ఏదో రావోయి చందమామ సినిమా చూస్తుంటే ఇంటర్వెల్లో కనపడితే మా ఫ్రెండ్ ఇతను చాలా పెద్ద రౌడీ అని చెప్పాడు సార్. పేరు ఏదో తెలియదు సరిగా, అక్కడ పరిచయం చేశాడు సినిమా హాల్లో. ఇక్కడ కనపడ్డాడు సార్, అందుకు నమస్కారం పెట్టాను అని చెప్పడం జరిగింది. సో ఎవరో రౌడీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అంటే, అఫెన్స్ ఏమో డెకాయిటీ, రాబరీ, డెకాయిటీలే, కానీ చేసేదేమో ఇప్పుడు రౌడీ అంటే రౌడీయిజం చేయకుండా ఈ రౌడీకి దీనికి ఏంటి లింక్ అని చెప్పి ఆ కోణంలో మళ్ళీ ఆ ఇన్వెస్టిగేషన్ ట్రెడిషనల్గా తీసుకెళ్ళి ఇతను ఏదో రా అనే ఒక అక్షరం చెప్పాడు, దానికి సంబంధించిన వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ మూమెంట్స్ అంతా తీసి ఊర్లో ఉన్నారా లేదని లాస్ట్కి ఆ కేసుని క్రాక్ చేసాం. క్రాక్ చేసినప్పుడు ఇదంతా ట్రెడిషనల్గా క్రాక్ చేసినప్పుడు మొత్తం ఒక 5 మంది వ్యక్తులు దాంట్లో ఉన్నారు. అందరినీ అరెస్ట్ చేసి అంతా రౌడీలు చేశారు. ఒక్క దొంగ, 4 రౌడీలు ఒక్క దొంగని ఇన్వాల్వ్ చేశారు. అది సక్సెస్ కావడానికి ఆడు కూడా ఆ రౌడీ కూడా ఈ దొంగ కూడా రౌడీలకి హైదరాబాద్లో టచ్లోకి వస్తే ఇది ఎలా చేయాలని వాడి ఎక్స్పీరియన్స్ ఈ రౌడీలతో షేర్ చేసుకుని వీళ్ళకి డబ్బులు అవసరం. ఎంత
చేసుకున్నారు. వీళ్ళందరినీ కూడా అప్పుడు అరెస్ట్ చేసి పంపలేదండి. అది ఎందుకు నాకు ఈ కేసు ఎప్పుడు గుర్తుంటుందంటే ఏ క్లూ లేదు. ఎవరో గేట్ వేస్తే ఒక జీన్ ప్యాంట్ వ్యక్తి ఆడుంటే ఆ జీన్ ప్యాంట్ వ్యక్తికి ఎవరో టీ కొట్లో ఉండేవాడు నమస్కారం అని పెడితే ఆ జీన్ ప్యాంట్ వ్యక్తి ఎవరో తెలియకుండా అదే జీన్ ప్యాంట్ వ్యక్తి నేర స్థలంలో వాళ్ళు చెప్పిన అదే జీన్ ప్యాంట్ ఉన్నాడు ఆ వ్యక్తి. అంటే ఇన్సిడెంట్ 10 minutesలో జరిగింది కాబట్టి ఆ దగ్గరలోనే ఉంటుంది. ఆ చిన్న క్లూ పట్టుకొని మొత్తం కేసే బ్రేక్ చేసాం. ఇట్లాంటివి కొంత హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే వాడు జీన్ ప్యాంటే మనం పట్టి. ఎస్, జీన్ ప్యాంటు నమస్కారం. ఓకే, చీరాల తర్వాత ఎక్కడికి వచ్చారండి? చీరాల తర్వాత ఒంగోలు వన్ టౌన్ వచ్చాను. ఒంగోలు వన్ టౌన్. ఒంగోలు అంటే ఛాలెంజ్ ఉందా? ఒంగోలు మామూలు ఛాలెంజ్ కాదు. అప్పుడంతా యాంటీ గుండా స్క్వాడ్ కూడా ఉండేది. అప్పుడు ఎవరు ఎస్పీ ఎవరు అప్పుడు? నేను అంజనీ కుమార్ అను ప్లస్ కిషోర్ కుమార్ గారు, అంజనీ కుమార్ గారు అప్పుడు ఇద్దరు ఎస్పీలుగా చేశారు. అంటే నేను అక్కడ ఆ టైంలో ఉన్నప్పుడు. సో సూర్యప్రకాష్ గారు కూడా ఉంటారు అప్పుడు అడిషనల్ ఎస్పీ. అప్పుడు అడిషనల్ అంటే నేను మధ్యపాడు ఎస్ఐ ఉన్నప్పుడు సూర్యప్రకాష్ గారు అడిషనల్ ఎస్పీ. ఇప్పుడు పాప కూడా వేద అని. ఇప్పుడు అది ఆ టైంలో కదా మీకు కళ్యాణ మండపం కట్టి. యా అప్పుడు మేమంతా ఉన్నాం. ఓకే, కరెక్ట్. అక్కడ ఏమని గుర్తుందండి? ఒంగోలులో గుర్తురా అంతా ఒంగోలు అంతా ఆ టైంలో కదా మర్డర్ అవుట్ అయింది మన సుబ్బరామరెడ్డి గారి. ఇది బాగుంటారు అటాక్. నేను చీరాల్లో ఉన్నప్పుడు జరిగింది. ఆ కేసులో కూడా ఆ ముద్దాయిని పట్టుకున్నా నేను. గణేష్ అని ఉన్నాడు, జైలు నుంచి బయటకు వచ్చాడు. గణేష్ అని అతను ఉన్నప్పుడు నేను ఎదురు దొరికాడు గణేష్ మీకు? ఆయన వస్తున్నప్పుడు రైల్వే ట్రాక్ పోలీస్ స్టేషన్ ముందు నుంచి పారిపోయాడు. కాదు యాక్చువల్లీ ఇద్దరు పారిపోయారు. అప్పుడు ఒక అతనేమో ఈ కడవ కుదురును మన వేటపాలెం మధ్యలో క్రాస్ అయ్యారు. రైల్వే ట్రాక్ క్రాస్ అయ్యారు. ఒక అతనేమో ఇటు ఇంకొల్లు మీద వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఇంకొల్లు మీద ఉన్నప్పుడు ఇంకొల్లు పోలీసుని అలర్ట్ చేశారు. ఇటు పాస్ అయినప్పుడు మమ్మల్ని అలర్ట్ చేశారు. నేను డిఎస్పీ గారు ఆ రోజు మాణిక్యరావు గారు డిఎస్పీ ఉండేది. ఎవరండి? మాణిక్యరావు అని రిటైర్డ్ అయ్యారు. నేను మోటార్ సైకిల్ మీద తీసుకొని రైల్వే ట్రాక్కి ఆపోజిట్లో మోటార్ సైకిల్ పెడితే అప్పుడు ఆయన మా డిఎస్పీ గారు ఏమయ్యారో కూడా తెలియదు. అప్పుడు ఆ డిఎస్పీ గారు పాపం సిక్ అయ్యారు ఈ పైన ఈ ట్రాక్ మీద నడపటం. తర్వాత వాడు ఆ గణేష్ వాడు కొంచెం అంటే డీటెయిల్స్ వద్దు, లోపల అనుకుంటే మన ఒక చిన్న పాంగ్ కదిలినట్టు కదిలాడితే ఆ కదలికని బట్టి మేము వెపన్ ఉండింది కాబట్టి మేము వెపన్ పట్టుకుని అక్కడే స్పాట్లోనే దొరికాడు. అప్పుడు సత్యనారాయణ అని సిఐ గారు ఉన్నారు అప్పుడు చీరాలకి. సో పట్టుకుంది మేమే. తర్వాత ఇంక అందరూ జాయిన్ అయ్యారు. పట్టుకుని ఆ స్పాట్లోనే ఇంట్రాగేట్ చేసాం. అప్పుడు మాగుండు సుబ్బరామరెడ్డి మర్డర్ కేసు ఎప్పుడు గుర్తుంటుంది నాకు. సార్ మీకు ఒంగోలులో బాగా గుర్తుండిపోయింది? ఒంగోలు బాగా గుర్తుండిపోయింది. చాలా రౌడీ. ఒంగోలులో నేను ఉన్నప్పుడు చాలా హార్డ్ ఉండేదండి. ఇప్పుడు నేను అంతకుముందు మద్దిపాడు నాగులపురపాడు చేసినప్పుడు 92 to 95 ఆ ప్రాంతాల్లో అక్కడే ఉన్నా నేను. సో ఒంగోలు అప్పుడే చాలా రౌడీజం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మేమందరం ఏది జరిగినా కానీ ఆ ఒంగోలుకు పోవటం, ఆ బందోబస్తు, ఏదో కరెంటు పోతే మర్డర్ అనేది ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాం. ఎక్కువ నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర ఎందుకుంటాయండి అక్కడ రౌడీజం? అప్పుడు ఏమైందంటే కొంత వ్యక్తిగతమైనవి, కొంత ఏమో అప్పుడు కాస్ట్ పరంగా కూడా కొంత రౌడీజం పెరిగింది. దాంట్లో ఇప్పుడు పేర్లు చెప్పడానికి అంటే పేర్లని కాదు కానీ ఫలానా కాస్ట్ ఫలానా రిలీజియన్ అని చెప్పలేం కానీ కొంత అప్పుడు బాగా గ్రో అయింది. సో అప్పుడు ఏంటంటే దీన్ని కంట్రోల్ చేయాలని అంటే ఎవరినైనా ఒక గట్టి హ్యాండిల్ చేసిన వాళ్ళని అప్పుడు కొంచెం ఎలిమినేట్ కానీ కంట్రోల్ అంటే ఆ స్థాయికి పోతే కానీ మనం లాండాన్ని. సార్ అప్పుడు టైగర్ నాగేశ్వరరావు లాంటి వారు ఎదురయ్యారా? లేరు అప్పుడు అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ టైగర్ నాగేశ్వరరావు ముందే కటారి కృష్ణ ఉన్నాడు. కటారి కృష్ణ నేను ఎస్ఐగా ఉన్నప్పుడు పిలిపించాము. అప్పుడు ఏదో దేవరంపాళ్ళు చెట్లు తీసుకుంటున్నారు ఆ యాంగిల్లో ఉన్నారు. ఇప్పుడు కటారి కృష్ణ అంటే పేర్లు ఎందుకు కానీ ఇప్పుడు ఆయన పేరు బయటకు వచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. అక్కడ కూడా రౌడీ షీటర్ని ఎన్కౌంటర్ చేయడం. కరెంట్ పోతే మర్డర్ అనేది వాస్తవం అంటారు అప్పుడు? వాస్తవమే. ప్లస్ వెరీ వెరీ రిఫ్రాఫ్. సో మర్డర్ అయిన తర్వాత కూడా అది ఏం జరిగింది ఎంత దీంట్లో అంటే చాలా చిల్లరికి అది ఆ టైంలో మేము కూడా విన్నది, మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది కూడా బిర్యానీకిను ఒక వాటర్ బాటిల్కి కూడా మర్డర్ యాక్సెప్ట్ చేస్తారు తెలియని ఉండను.
ఉండేది. తర్వాత మేము ఉన్నప్పుడు కూడా రౌడీజం ఉండేది, హైలోనే ఉండేది, అండర్ కరెంట్లో ఉండేది. కానీ అది బయటకు చెప్పుకోవడానికి భయపడుతుండేది. కొంచెం పోలీసు చాలా యాక్టివ్గా ఉండేది అప్పుడు. డెఫినెట్గా మేము యాక్టివ్గా ఉండేది. ఐడెంటిఫై చేసి కొంచెం చిన్న రూమర్ వచ్చినా కానీ దాని మీద ఉక్కుపాదం అయితే సార్ రౌడీలు ఐడెంటిఫై చేశారు, ఆపాం కూడా. ఎన్కౌంటర్ కూడా జరిగింది, ఎన్కౌంటర్ కూడా జరిగింది అప్పుడు. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా అంటే ఎన్కౌంటర్ దాకా పోతుంది అని అంటే, ఎన్కౌంటర్ కూడా పోయిందాము అంటే ఫియర్ అనేది క్రియేట్ చేసాం. ఒక అంటే పోలీసు ఏ ఎక్స్టెంట్కి పోతున్నారు రౌడీజం మీద అనేది. సో ఏదో ఒక బౌండ్ ఓవర్ చేసో లేకపోతే ఏదో ఈ కౌన్సిలింగ్తోనే ఆగితేనో వీటన్నిటికీ లాయర్లనో ఏదైనా ఉంటుంది, బోల్డ్ మంది సపోర్ట్ వస్తూ ఉంటారు. అఫెన్సులు దారుణంగా ఉండేది. అవి నేను కెమెరా ముందు నేను కొన్ని విషయాలు చెప్పలేను, అంటే అవి చెప్పడానికి కూడా అంత క్రూయల్గా ఉంటాయి. ఇది ఆ యాక్ట్స్ అంత కొన్ని ఏంటంటే మనకే అది ఎలా చెప్పాలంటే వేళ్ళుగా ఉంటుందండి లోపల. పోలీస్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ రాదు, పోలీస్ ఆఫీసర్ని బిలీవ్ చేయరు. ఎందుకంటే మనం వస్తాము కొంత భరోసా మనం ఇచ్చిన నేనున్నానని. ప్రజల్లో ఏమనిపిస్తుంది అంటే ఉంటాడు ఈయన గట్టోడే, 1 year ఉంటాడో 2 years ఉంటాడో, ఈయన ఉన్నంత వరకు ఓకే, ట్రాన్స్ఫర్ అయిపోతారు. అప్పుడు ఎవరు ఆ బెదిరింపు కూడా అట్లే ఉండేది. ఈయన ఉన్నంత వరకు ఓకే, ఈయన పోయిన తర్వాత చూసుకున్నా అని అంటే. సో ఆ భయం కూడా జనాల్లో ఉండేది. ఒక పొలిటీషియన్ని జైలుకి తీసుకొచ్చి కొడితే ఇది లోపల ఏదో విజిటింగ్కి ఏదో పోతారు కదా, ఆ టైంలో లోపలుండి కొడితే మొహం అంతా పగిలిపోతే అతను కౌన్సిలర్ ఏంటి ఆ దెబ్బలని ఒక రూమర్ వస్తే నన్ను పలానా రౌడీ షీటర్ కొట్టాడని చెప్పడానికి ఒక పొలిటీషియన్కే ధైర్యం ఉండదు. పబ్లిక్ ఏముంటుంది? పబ్లిక్ది మనం తెలుసుకోవాలి. ఒక ఇన్సిడెంట్ అయితే ఒకరిని మొత్తం పెట్రోల్ పోసేసేసి కత్తితో చచ్చిపోతావా, పొడిస్తే చచ్చిపోతావా అంటే చావు చాయిస్ ఇస్తున్నారు. చావుని చాయిస్, నువ్వు ఎలా చచ్చిపోతావు, హ్యాంగ్ చేయమంటారా, స్ట్రాంగ్లేషన్ చేసేదా, కృష్ణాలు పూసి తగలేసేదా, పొడిచేసి నీ చావు నువ్వు ఎలా కోరుకుంటున్నావు? చావు కన్ఫర్మ్, చాయిస్ ఏది, ఏం కావాలా? ఈ థ్రెట్లో పెట్టి వీళ్ళకి చేసి ఒక మనిషి పోయి చూపించి బెదిరించి ఇట్లా. అప్పుడు ఫోన్స్ వచ్చినాయి కూడా, కొంచెం టెలిఫోన్స్ కూడా అందుబాటుకు వచ్చినాయి, సెల్ ఫోన్లో బెదిరించి ఇంకొక మనిషి పోయి అక్కడ బంగారం వాళ్ళ భార్య దగ్గర డెలివరీ చేయించి, కొన్ని విషయాలు నేను చెప్పకూడదు, భర్త చేతనే వాడికి యాక్సెప్ట్ చేయించుకొని వీడు సాగు దగ్గరుండి కోఆపరేట్ చేయలేని భార్యకి భర్తే చెప్పించి వీడు చావు గ్రిప్లో ఉంటుంది. భర్త మాట విని భార్య ఆ డబ్బు ఆస్తి ఇవ్వడమే కాకుండా శరీరాన్ని కూడా అప్పచెప్పే ఏ పీక్స్ చెప్పండి. ఎందుకంటే అంత ప్యానిక్ చేశాడా అంటే దీంట్లో ఎట్లా ఉంటుందంటే అండి, ఇప్పుడు అది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇక్కడ కాదు, చాలా దగ్గర స్టార్ట్ అయింది. కొంత అప్పుడు గుంటూరును విజయవాడ పరిసరాల్లో ఈ ఒంగోలు వాళ్ళని ఎక్కువ వాడుకున్నారు. ఇప్పుడు చిన్న చిన్న బాంబులు పెట్టుకోవటం ఆ ఒంగోలు అంటే ఇప్పుడు నేను అక్కడికి పోవాలి పాత అక్కడ గొడవల్లో విజయవాడ రంగా వర్సెస్ నెహ్రూ ఆ గొడవల్లో. సో వీళ్ళంతా కూడా ఈ అటో ఇటో అక్కడ అప్పుడు వీళ్ళేదో పెద్ద గొప్పలాగా ఇప్పుడు ఫీల్ అయ్యి వీళ్ళని అక్కడ వాళ్ళతో జాయిన్ అయ్యి కొంత వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చి, సో వీళ్ళకు ఒక ఫేమ్ వచ్చి, సో వీళ్ళు హైర్డ్లో ఇన్వాల్వ్ అయిపోవటం, ఏది ఎవడన్నా హైర్డ్ మర్డర్స్ వాటిల్లో ఇన్వాల్వ్ అవటం, సో పేమెంట్కి చేయటం అట్లాంటివి జరిగినాయి కదా ఒంగోలు. మేము ఉన్నప్పుడే జరిగినాయి అవి. సార్ భర్త భార్యని కావాలి నేను ఆ కేసులు అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలన్నీ కూడా ఇంటర్వ్యూలో పేర్లతో బయటకు రావడం ఇష్టం అవసరం లేదు. కొంతమంది కేసు పెట్టడానికి కూడా ఇష్టపడరు, కొన్ని వాళ్ళు చెప్పుకోగలరు మాకు వచ్చి ఇట్లా జరిగిందని. చాలా కేసులు ఉన్నాయి అట్లా, వాళ్ళు వచ్చి చెప్తారు ఇది జరిగింది అని ఏడుస్తారు. కానీ దాన్ని మనం రిటర్న్గా రాసిమన్నప్పుడు ఏంటంటే పరపతి పాడు బజార్లో వీళ్ళు అట్లాంటి ఎన్నో అలాంటి కేసులు నేను చెప్పే కదా, రాజకీయ నాయకులే కేసు పెట్టకపోతే సామాన్య మనుషులు వచ్చి ఈ రౌడీల యాక్టివ్ అటువంటి కేసు మీ నోటీస్కి వచ్చినప్పుడు వాడిని పిలిచి కౌన్సిలింగ్ వేరే ఇప్పుడు తర్వాత వచ్చినప్పుడు ఆ కేసు కాకుండా కేసు అయితే ఒరిజినల్ ఒకటి ఉంటుంది,
అంటే ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూ ముందు చెప్పకూడదు, బట్ అతను వదలలేక దాన్ని ఇంకొక ముఖంతో అంటే అర్థమైంది నాకు. ఇంకొక ముఖంతో అంటే వదలలేము, వీళ్ళు పెట్టరు. అది కదా మాకుండే డైలమా. వాళ్ళు కేసు పెట్టరు కానీ ఘోరం జరిగి ఉంటుంది. కానీ వాడిని వీడిని వదలలేము. లేదు, మీకు ఇష్టం లేదు. ఇప్పుడు దీన్ని ఇవి కెమెరా ముందు చెప్పకుండా ఇవే. ఇప్పుడు ఈ ఈ చట్టం ఈ నలుగుడు ఉంటుంది మధ్యలో. నలుగుడు ఉన్నప్పుడు సో ఇంకొక ముఖంతోనూ వదలలేం కదా. ఘర్షణ ఇలాంటి చాలా ఉన్నాయి. అప్పుడే కొంచెం అదే జనరల్గా అంటే మా మీద అప్పుడప్పుడు అభియోగాలు వస్తాయి కదా, జరగని దానికి కేసు పెట్టారండి. అక్రమ కేసులు. అక్రమం కాదు, అంతకంటే దారుణమైన కేసు పెట్టడానికి వాళ్ళు రారని వీళ్ళకి తెలుసు, ఆ ధైర్యం వాళ్ళకు ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్పుడుండే రౌడీజం ఉండేటప్పుడు టైంలో ఏంటంటే రౌడీలు వచ్చి మా మీద కేసులు పెడతారనే అంత కాన్ఫిడెంట్. అదే ఈ రౌడీలకు అంత నమ్మకం మా మీద ఎవరు కేసు పెట్టరు. అంటే ఒక సందర్భం, నా టైంలో కాదు, ఒక సందర్భంలో ఒక వ్యక్తిని కొట్టి, అంటే మేము విన్నాం, మేము జాయిన్ అయినప్పుడు నువ్వు ఏ ఊర్లో పనిచేస్తున్నావు అనేది వాళ్ళు మాకు చెప్పే క్రమంలో మాకు చెప్పింది. ఒక వ్యక్తిని కొట్టి పోలీస్ స్టేషన్ ముందేసి అదిగో పోలీస్ స్టేషన్లో పోయి రిపోర్ట్ ఇచ్చుకో అనే స్థాయికి ఒంగోలు రౌడీజం పోయింది. అదృష్టవశాత్తు ఆ స్థాయిలో అందరూ కష్టపడ్డారు. ఒంగోలు రౌడీజం మీద చాలామంది పోలీస్ ఆఫీసర్లు హార్డ్ వర్క్ చేస్తేనే. సో ఇప్పటికి కొంత అంటే ఇప్పుడు ఏముందంటే ఎక్కువ ఉండేటప్పుడేమో చిన్న చిన్న రౌడీజం అనిపించదు. పీక్స్లో ఉన్నప్పుడేమో ఇప్పుడు అన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు చిల్లరది కూడా ఇప్పుడు రౌడీజం అనిపిస్తుంది మనం. ఆ రౌడీజం దాంతో కంపేర్ చేసుకుంటే లేదు జీరో లేదు, అది దారుణం. సరే, ఒంగోలు తర్వాత ఎక్కడికి వచ్చారు? ఒంగోలు తర్వాత గిద్దలూరు కొంత షార్ట్ టైం పనిచేసానండి. తర్వాత నాయుడుపేట వెళ్ళాను. గిద్దలూరు, నాయుడుపేట తర్వాత సుళ్ళూరుపేట చేశాను. సుళ్ళూరుపేటలో ప్రమోషన్ తీసుకున్నాను. అక్కడ కూడా మంచి మంచి కేసులు ఏమున్నాయండి ఇక్కడ? నెల్లూరు, నాయుడుపేట, సోలూరుపేట. జిల్లా నెల్లూరు అనుకుంటా కదా, మరి అక్కడ పోస్టింగ్ ఇస్తారా? మా ఫాదర్ కొంత హెల్త్ ప్రాబ్లం ఉండింది అప్పుడు. కొంచెం చెన్నైలో నేను చూపిస్తుండేది ఆయన. కొంచెం నాకు చెన్నై యాక్సెస్ కావాలని అప్పుడు అడిగితే కొంత రిక్వెస్ట్ కన్సిడర్ చేసి అప్పుడు జనరల్గా సొంత జిల్లా వేయరు కదా. మా ఫాదర్ హెల్త్ ప్రాబ్లం అయ్యి మెడ్రాస్లో ఉన్నారు. అప్పుడు మెడ్రాస్లో కొంచెం హెల్త్ చెకప్ పోవాల్సి వచ్చింది. కొంచెం నెల్లూరు, నాయుడుపేట, సూళ్ళూరుపేటలో ఏమున్నాయండి? నాయుడుపేటలో అంటే ఇవే కొన్ని, అంటే అన్ని చాలా కేసులు ఉంటాయి. ఇప్పుడు బాగా గుర్తుండే కేసు ఏంటంటే ఒక ఈ కెమెరా ముందు ఏమో చెప్పొచ్చో లేదో తెలీదు, ఒక లేడీ కాల్చుకొని చనిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది నాయుడుపేటలో. పరిగెత్తుకుంటూ పోయాను, నేను కూడా ఉన్నాను. నా కళ్ళ ముందే లాస్ట్ దశలో ఇంత కాలిపోయింది. పెళ్ళయి దాదాపు ఒక 1 year లోపే. ఆ కేసులో భర్త ఏమో షాప్లో ఉన్నాడు. ఆ రోజే భర్త పుట్టింటి నుంచి అమ్మాయిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన రోజే చచ్చిపోయింది అమ్మాయి. సో భర్త అయితే కాల్చినాడు కాదు కానీ తనకి హెరాస్మెంట్ ఏదో ఉంది, చనిపోయింది. తర్వాత ఆ కేసు 304B కింద నమోదు చేస్తే కొంచెం వేరే విషయాలు బయటకు వచ్చినాయి. ఆ రోజు అమ్మాయి ఇంపార్టెంట్, నా భర్త వద్దు నేను పోనానంటే ఈ మామ, ఈ అమ్మాయి భర్త ఆ షాప్ ఉంటుంది కాబట్టి ఆ షాప్లో ఈ లిక్కర్కి అల్లుడి దగ్గర ఈ తినడానికి అలవాటు పడిపోయి ప్రతిరోజు నాయుడుపేటకు వచ్చి, అంటే చనిపోయిన ఆమె తండ్రి అలవాటు పడ్డాడు. సో ఎప్పుడైతే ఈ అమ్మాయి ఎప్పుడైతే పుట్టింటికి వచ్చి నేను కాపడానికి పోనందో అప్పటి నుంచి వీడికి ఇక్కడ అల్లుడి దగ్గర ఫీడింగ్ తగ్గిపోయింది. సో అల్లుడిని రిక్వెస్ట్ చేస్తే ముందు నువ్వు కూతురు తీసుకొస్తే నువ్వు నా దగ్గరికి అలవ్ చేస్తావు అంటే ఆ అమ్మాయి ఇంట్లో ఏడ్చింది, ఇంపార్టెంట్ అమ్మా వద్దు అని. వాళ్ళ మదర్ కూడా దానికి యాక్సెప్ట్ చేయలేదు. ఇతను బలవంతంగా తండ్రి ఎక్కించుకొని అమ్మాయిని లగేజ్ తీసుకొచ్చుకున్నప్పుడు ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడే ఆ బస్సు ఎక్కి తీసుకెళ్ళేటప్పుడే ఆ లగేజ్ని ఆ చిల్ల చెట్లలో పారేసింది. అంటే తనకు ఇంక ఇంట్రెస్ట్ లేదు. లగేజ్ ఎప్పుడైతే వదిలేసిందో తను ఇంక ఉండను అనేది ఇండైరెక్ట్గా ఈ తండ్రి సెన్స్ చేయలేకపోయాడు. తండ్రి వదిలిపెట్టి వచ్చేసాడు, ఇష్టం లేని కాపురం. ఆ అమ్మాయి వెంటనే అక్కడే తగలబెట్టేసేసుకుంది.
అంటే నన్ను పుట్టిల్లు కూడా నన్ను సంరక్షించలేదనేది అమ్మాయి థాట్. అది ఈ కేసు ఎందుకు చెప్తున్నానంటే ఆ కేసులో ఏమో జరిగిందంటే ఈ తండ్రి ఒక నీచమైన మాట మాట్లాడాడు, నా ముందే మాట్లాడాడు. అంటే ఈయన కెమెరా ముందు చెప్పలేను. ఆ ఆవేశంలో కొట్టాను, తండ్రిని కొట్టాను. మీరా? ఎంఆర్ఓ వాళ్ళు ఉన్నారు కానీ తట్టుకోలేకపోయా ఆ మాట. కొట్టిన తర్వాత అది ఒక పెద్ద అంటే కూతురు చనిపోయిన తండ్రినే చేసుకున్న ఆఫీసర్ అని చెప్పి ఒక పెద్ద నా మీద నెగిటివ్ పెద్ద పేపర్లో ఇది వచ్చింది. ఆ మాట ఏ మనిషి వినలేడు. ఒక తండ్రి కూతుర్ని ఆ విధంగా కామెంట్ చేయటం అనేది మనిషి వినలేడు. అలాంటి కామెంట్ చేసినప్పుడు కోపం వచ్చింది. కానీ ఆమె చావు కారణం తండ్రి. టెక్నికల్గా మనం ఎవిడెన్స్ తండ్రి అని ఎవరైతే వాళ్ళే కేసు పెట్టారు కానీ వాళ్ళ మీద పెట్టలేం. కానీ అప్పుడు అనిపించింది ఆడపిల్లంటే వాళ్ళు ఈ విధంగా సమిధులైపోవటానికి అత్తగారు వాళ్ళు ఎంత ఇంపార్టెంటో ఆదరించాల్సిన పుట్టింటి వాళ్ళు కూడా ఆదరించలేకపోతే తీసుకునే నిర్ణయాలు అట్లా ఉంటాయి అనేది. సార్ అది యాక్చువల్గా మీరు 304B వేశారు. అవును. అయితే 174 అవ్వాలి, లేదా ఇప్పుడు మీరు చెప్పిన రీజన్ ప్రూవ్ అయితే 306 అవ్వాలి. దాన్ని ఏ విధంగా క్లోజ్ చేస్తారండి? అది గుర్తులేదు, అది సీనియర్ ఆఫీసర్లు చేసినట్టున్నారు. అప్పుడు నేనంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే నేను నా మీద ఆయన కొట్టానని చాలా పెద్ద ఇష్యూ అయింది. అది అంటే డెడ్ బాడీ ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ మీద చేసుకున్నాను ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎంఆర్ఓ అనేది. సో అంత చెడ్డ మాట విని అంటే పోలీస్ ఆఫీసర్ కూడా బ్యాలెన్స్ పోతుంది అంటే ఒక్కోసారి తెలియదండి, బ్యాలెన్స్ పోద్ది. అంటే ఈ సొసైటీ ఈ దిగజారే క్రమంలో అది ఎంత దిగజారిపోయేతుంది అనే దానికి సో 10 ఏళ్ళకి ఆ మార్పు డైజెస్ట్ కావడానికి టైం తీసుకుంటుంది. దాంతో మీకు ట్రాన్స్ఫర్ అయిందా? లేదండి. ఎస్పీ గారు అప్పుడు శివధర్ రెడ్డి సార్ అని ఎస్పీ గారు ఉన్నారు. సార్ని ఎంక్వైరీ చేశారు దాంట్లో. ఆయన టీషర్ట్ అదొక ఫన్గా వచ్చారు, నాకు వచ్చి డైరెక్ట్గా ఇంటికి ఎదురుగుండా నిలబడ్డారు. సింగిల్ ప్రశ్న వేశారు, కొట్టారా లేదని. అంటే జరిగింది సార్ అన్న ఆయనకి. ఇప్పుడు నేను కెమెరా ముందు కూడా చెప్పలేదు ఆడ ఏం జరిగిందనేది. వాళ్ళు కూడా జనం కూడా ఉన్నారు, నేను ఉన్నాను, అందరం హౌస్లో జరిగింది. ఆయన కూడా కన్విన్స్ అయ్యారు. కన్విన్స్ అయ్యి రీజన్ కరెక్టే నేనున్నా ఎవరికి నీకైనా అనిపిస్తుంది ఏది నేనున్నా కొట్టేవాడు. నేను అయితే పోలీస్ ఆఫీసర్ కాబట్టి పబ్లిక్లో చేయి అంటే ఆ సిచ్యువేషను కూతురు చనిపోయి ఉంటే తండ్రి మీద చేసుకున్నాను అనేది. ఆ కేసు ఎందుకు గుర్తుందంటే దాంట్లో కూడా అప్పుడు గొప్ప పోలీస్ ఆఫీసర్లు అండి, ప్రతిదీ కూడా ఏం జరిగిందో ప్రొటెక్టివ్గా ఉండేది. పోలీస్ ఆఫీసర్లు అందరూ చాలా ప్రొటెక్టివ్గా ఉండేది. అంటే తప్పుంటే ప్రొటెక్ట్ చేస్తారని కాదు, కొంత మేము గీత దాటి ప్రవర్తించినా కొన్నిసార్లు ఆవేశపడ్డా కొంత మా ఉద్యోగ ధర్మంలో ఒక గీత దాటినా కానీ దానికి రీజన్ అంటే ఒక రీజన్ ఉంటే మాత్రం వాళ్ళు 100% బ్యాకప్ సపోర్ట్ చేస్తారు. ఇంకా చాలా కేసులు ఉంటాయండి. కేసులు అనేవి సూళ్ళూరుపేట అక్కడే ఉంది గుర్తుంది. కేసులు ఎన్నో గుర్తుంటాయండి, నంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఎన్ని కేసులు పోలీస్ ఆఫీసర్ కేసు చాలా ఉంటాయండి, కానీ మెమరబుల్ కేసు అక్కడ నా అదృష్టవశాత్తు నేను నా టైంలో అప్పుడు చంగాళమ్మ టెంపుల్ అమ్మవారిది 7 సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తారు, 7 ఇయర్స్కి ఒకసారి. అది నా టైంలో జరిగింది. అప్పుడు 2005-2008 ఉన్నాను అక్కడ. తర్వాత ఇంకొక ఆపర్చునిటీ శ్రీహరికోట, లాస్ట్ ఎస్ఐగా అక్కడ ఉన్నప్పుడు శ్రీహరికోటలో అవుట్ పోస్ట్ లాగా ఉన్నా ప్రతిదీ కూడా మేమే చూసుకుంటాం ఎస్ఐగా. సో అప్పుడు మేము షార్కి కొంచెం ఫ్రీక్వెంట్గా పోవటం, ఆ టెక్నాలజీ చూసుకుంటాం. ఎవరండి ఎస్పీ అప్పుడు మీకు? మాకు అప్పుడు 3 చేశారండి. నాకు ఎస్పీలు మల్లారెడ్డి గారిని ఒక ఆయన చేశారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు చేశారు. లేదు అప్పుడు ఇంకొక ఆయన రామకృష్ణ గారు ఒక ఆయన చేశారు, రామకృష్ణ పివిఎస్ రామకృష్ణ గారు అనుకుంటారు, పివిఎస్ రామకృష్ణ చేశారు. తర్వాత శివధర్ రెడ్డి గారు చేశారు. శివధర్ రెడ్డి తెలంగాణ ఆయన నన్ను అక్కడ ట్రాన్స్ఫర్ ఇచ్చింది కూడా ఆయన. అక్కడే ప్రమోషన్ అంటే అక్కడే వచ్చింది నాకు. నాయుడుపేట నుంచి సూళ్ళూరుపేట ఇచ్చింది కూడా ఆయన. గ్రేట్ మంచి ఆఫీసర్ అండి. ప్రమోషన్ అక్కడే వచ్చింది. అక్కడే ప్రమోషన్ ఫస్ట్ సిఐడిలో ఫస్ట్ ఆ కేసు మెమరీ ఏది
సత్యం రామలింగరాజు కేసులో మేము సిఐడి హెడ్ క్వార్టర్లో ఉన్నాం అప్పుడు. సో వాళ్ళ అరెస్ట్ అప్పుడు కూడా నేనే ఫస్ట్ సెంట్రీ. ఆ రామలింగరాజు వాళ్ళందరినీ. సో రామలింగరాజు గారి కేసులో ఆయన డీజీపీ నాకు ఆఫీస్ రివార్డు కూడా ఉంది దాంట్లో. నాకు రివార్డు కూడా ఉంది దాంట్లో. ఆయన డీజీపీ ఆఫీస్కి సరెండర్ అయిపోయారు. అవును, మేము ఉన్నాం. సరెండర్ అయినప్పుడు డీజీగా సంబంధించాను ఎవరైనా సంథింగ్ ఏంది డీజీ ఈఓడబ్ల్యూ కౌముది గారు ఉండేది. కౌముది గారు, ఓకే. అప్పుడు నారాయణ గారు అని సిఐడి ఐపీఎస్. అంటే రామలింగరాజు అంటే అప్పట్లో చాలా పెద్ద ఫేమ్. బిల్ క్లింటన్ వాళ్ళతో తిరుగుతారు. అటువంటి గొప్ప వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాట్లాడడానికి క్వశ్చన్ చేయడానికి ఇబ్బంది ఉండదా లేదా? చాలా క్యాజువల్గా మాట్లాడడం. పోలీస్ ప్రొఫెషన్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఆ జంకు ఏమి ఉండదండి. ప్రొఫెషనల్గానే ఉంటాం. అంటే మీకు అనిపిస్తుంది పెద్ద చిన్న అని, కానీ పోలీస్కి అట్లా ఏమనిపించదు. ఆ క్రైమ్లో వచ్చినప్పుడు ఆ క్రైమ్కి రిలేటెడ్గా ఉండే మాటలు మాట్లాడతాం. ఆయన కోఆపరేట్ చేశారంటే ఆయన అంటే నేను మాదేంటంటే ఇక్కడ తీసుకొచ్చి సరెండర్ చేశారు. ఇప్పుడు నా ఇన్స్పెక్టర్గా హోదాలో నేను ఆ నైట్ ఫస్ట్ సెంట్రీ నేనే ఉన్నాను. సో మాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. అంటే పెద్ద వాళ్ళు ఏమైనా ఇంకొక నష్టం జరగకుండా మేము కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కదా. తర్వాత ఇంట్రాగేషన్ సెషన్స్ వేరే ఆఫీసర్లు వచ్చి చేసుకుంటారు. కానీ నాకు అప్పుడు అనిపించింది ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి కదా ఇది. ఒకప్పుడు మనం న్యూస్ పేపర్లో చదివి మనమే గ్రేట్ అనుకునే వాళ్ళు, సో మన పర్మిషన్ లేకుండా అడుగు కూడా పక్కకు పెట్టలేని స్థితి అనేది. అప్పుడు పోలీసు అనేది అంటే మనం ఎక్కడి నుంచో ట్రావెల్ అయ్యి ఆ ప్రొఫెషన్ అనేది మనకి ఎంత రెస్పెక్ట్ని ఎంత గౌరవం ఇచ్చింది అని అయితే ఆ రోజు అనిపించింది. సో లేకపోతే మనకి ఇంటర్వ్యూ కూడా దొరకవుగా. అట్లాంటిది మన కస్టడీలోకి వచ్చి సీడ్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? సీడ్ తర్వాత ఒంగోలు టౌన్ సిఐగా వచ్చాను. ఆ రౌడీ ఉందా తగ్గిపోయిందండి? అప్పటికే డిక్రీజ్ అయింది. లేదు, ఆ 10 yearsలో మేమున్న టైంలోనే బాగా తగ్గింది. తర్వాత కూడా కొంత ఇంకొకటి 2 ఉన్నాయి. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంత రెమినెంట్స్ ఉన్నాయి. అవి కూడా అయిపోయిన తర్వాత ఒక 2 yearsకి ఎండ్ అయిపోయింది. సో ఆ తర్వాత నేను సిఐగా వచ్చేటప్పటికి సో నాకు తెలిసి చాలామంది నాకు అప్పుడు కొంచెం రౌడీలు గట్టిగా ఉండేవాళ్ళు వేరే రూపంలో కనపడ్డారు. ఎలా పొలిటికల్గా ఏదో వ్యాపారం చేస్తున్నట్టు పొలిటికల్గాను. అంటే డెఫినెట్గా వచ్చి కలిసి ఇప్పుడు అప్పుడులాగా నేను లేను. ఇప్పుడు నా వృత్తిది ఇప్పుడు సేమ్ పర్సన్నే కాబట్టి నేను సేమ్ పర్సనే. మమ్మల్ని అట్లే అనుకుంటున్నాడేమో, నాగరాజు ఎస్ఐగా ఉన్నప్పుడే అనుకుంటున్నాడేమో. మళ్ళా 2000 నుంచి 2003 వరకు చేశానండి ఎస్ఐగా. తర్వాత 2010లో సిఐగా వచ్చాను. అంటే 7 years తర్వాత వచ్చాను. సో వీళ్ళందరూ అప్పుడు రూపాంతరం చెందారు. అంటే రకరకాల రూపాంతరాలు, దాంట్లో అన్ని రూపాంతరాలు ఉన్నాయి. కొంతమంది వ్యాపారమనో, కొంతమంది రాజకీయమనో, కొంతమంది బోధకులను అంటే ప్రజల్ని బోధించేవాళ్ళు, సో కొంతమంది భక్తులుగా మారిపోయినామనో. అట్లా వస్తే వాళ్ళు జనరల్గా మనం 7 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత అడుగుతాం కదా వాళ్ళంతా ఏమయ్యారంటే. సో ఒక్కొక్కరు అటెండ్ అయ్యారు. నేను ఈ పని చేస్తాను. క్యారెక్టర్ కూడా చేంజ్ అయ్యింది. క్యారెక్టర్ నేను ఇప్పుడు నాకు అనుభవం ఉన్నవాడిని కాబట్టి నాకు అబద్ధం నిజం అనే దాని మీద నేను మళ్ళీ నిఘా పెట్టుకున్నాను. అంటే అప్పటికే మీరు సైకాలజీ చేశారా? చేస్తున్నాను అనుకుంటా అప్పుడుగా. అంటే ఇది కేస్ స్టడీ పనికి వచ్చింది. లే మనం కరెక్ట్గా చూసుకున్నాం. అప్పుడు పేర్లు ప్రధానంగా పేర్లు ఎత్తి మాట్లాడకూడదని పేర్లు ఎత్తి మాట్లాడలేదు. కానీ సో మీకు తెలుసు ఆ పేర్లన్నీ. నువ్వు కూడా ఇందాక ఒకటి ప్రస్తావన తెచ్చి ఒక పేరు ఇప్పుడు అందరూ ఉన్న ఫలానా అని మాట్లాడటం అనేది ఐ డోంట్ లైక్ ఇట్. సో వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేను బిజినెస్ చేస్తున్నాను, లేకపోతే నేను పొలిటికల్ టచ్లో పాలిటిక్స్ చేస్తున్నాను. ఒక అతను అయితే డైరెక్ట్గా ఆయనే వచ్చి అంటే గన్ షూట్ మిస్ అయ్యేటప్పుడు నా దగ్గర అంటే అట్లా ఆయన వచ్చి సార్ నాది పలానా షాపు, నేను అక్కడ పవిత్రంగా పనిచేసుకుని బతుకుతున్నాను. అతనే వాలంటరీగా వచ్చి చెప్పి, ఇంకొక అతనేమో సార్ నేను అవన్నీ తప్పులని తెలుసుకొని నేను పలానా మసీదులో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను సార్ అంటే ఆ గెటప్ కూడా మారిపోయి అసలు ఇతనేనా ఇది అసలు నేను చూసిన అరెస్ట్ చేసిన వ్యక్తి అంటే అంత రాక్షసంగా ఉండే వ్యక్తి. నేను మళ్ళీ ఒకటి 7 years తర్వాత చూస్తే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే టూ డిఫరెంట్గా అంత తర్వాత నేను విచారించినా కానీ కొంత తగ్గింది. అప్పటికే వీళ్ళు
కొంచెం సిన్సియర్గానే మారారు. ఒంగోలు తర్వాత ఎక్కడికి వచ్చారంటే? ఒంగోలు తర్వాత నేను ఒక ట్రాఫిక్ కొంతకాలం చేసి రేపల్లి వెళ్ళాను. ఓకే. రేపల్లి 2014 ఎలక్షన్ దాకా ఉన్నాను అక్కడ. రేపల్లిలో కూడా అంటే కేసులు అంటూ చెప్తే ఇక లెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా అంతే సేమ్. కెమెరా ముందు కొన్ని చెప్పంగానే గింపు చాలా బ్రహ్మాండమైన కేసులు. అక్కడ కూడా ఒక మిస్సింగ్ ఉమెన్ మిస్సింగ్ కేసు ఒకటి, సొంత తండ్రి కొడుకండి, అంటే కొడుకంటే బిడ్డలు లేకపోతే ఆమెకి అడాప్ట్ చేసుకుంది. వీడు చేసే పనికి మనం పనులు, ఆమెకు ఒక 6 ఎకరాల పొలం ఉండింది. సో మధ్యలో ఏదో వీళ్ళని ఇబ్బంది పెడుతుంటే బయటికి నెట్టింది. సో ఆ పొలంకి వీడు ఆశపడి వీడిని నమ్మట్లేదని ఇంకొక మనిషిని ఆమెకు దగ్గర చేసి ఎవరికి, వాళ్ళ మదర్కి, వాడి నమ్మకాంతో ఈ మనిషిని బయటకు తీసుకొచ్చేసి హాస్పిటల్కి అని తీసుకెళ్ళి చంపేసి వేలు ముద్దలు వేయించుకొని ఆ ప్రాపర్టీ అంతా వీడికి రాసిచ్చినట్టు ఎక్కడో మేడికుండూరు దగ్గర ఉండే కొండల్లో కాల్ చేశారు. దీంట్లో విచిత్రమైన విషయం ఏంటంటే నేను మిస్సింగ్ కేసు నేను కట్టుకున్నాను అక్కడ. ఆ రోజు నాకేదో అప్పుడు మేడికుండూరు సిఐ కూడా మా తమ్ముడే. నేను రేపల్లి సిఐని, మా తమ్ముడు మేడికుండూరు సిఐ. నేను ఏదో పని నుండి గుంటూరు వెళ్ళాను. వీడు నేను పోగానే నేను బయటకు వెళ్ళిపోతున్నాను అన్నాడు ఆ రోజే. నేను వస్తే నేను వెళ్ళిపోతాను రా బాబు కాసేపు అంటే, ఏదో బాడీ పడిందంటే వెళ్తున్నాను అన్నాడు. పేరేచర్లో ఇక్కడ కొండల్లో ఏదో బాడీ ఉందని వచ్చేదాకా వెయిట్ చేసి, ఏదంటే ఏదో ఒక 30-40 years ఎవరు తగలబెట్టున్నారు. సో ఏదో అర్థం కాలేదు, ముందు కేసు పెట్టొచ్చాను అన్నాడు. దాని తర్వాత నాకు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ నాకు పెట్టారు. అది నాకు 7 days తర్వాత రిపోర్ట్ అయింది. కానీ ఈ ఏజ్ గ్రూపు డిఫరెన్స్ వచ్చింది అంటే ఇది అనుమానించాం కదా. తర్వాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా చేయడం జరిగింది. చాలా తప్పుదారిని పోయాం. లేకపోతే మాకు ఒక సిస్టమ్ ఉంటుంది కదా ఇన్వెస్టిగేషన్లో వస్తే, అప్పుడు వీడి పాత్ర బయటకు వచ్చింది తర్వాత ఇంట్రాగేషన్లో. సో సొంత చిన్నప్పటి నుంచి సాకిన కొడుకే ఆస్తి కోసం తల్లిని మట్టు పెట్టారు. యాక్చువల్గా ఆ కేసులో అరెస్టులు చేసినప్పుడు కూడా నేను సొంత తల్లిని పెట్టి నువ్వు ఆ పొలం కొట్టేసి వేరే వాళ్ళకి నువ్వు సో ఆ దగ్గర కొట్టేసిన పొలంతో నువ్వు మళ్ళీ వాళ్ళకి అరెకరా ఇస్తాను, తీసుకొచ్చినాక కొంత ఇస్తానని ఎవరైతే నీకు సహకరిస్తే వాళ్ళందరికీ చేసావో వాళ్ళ చేతుల్లో నీ చావు కూడా అలాగే ఉంటుందని ఏదో చెప్పించాను క్యాజువల్గా. కేసు అయితే కేసే, మామూలు మనిషిగా మనం శపిస్తాం కదా. కానీ ఇన్సిడెంట్ తర్వాత అట్లాగే జరిగిందండి. ఇప్పుడు ఆ A2 చేతులు వీడు A1 చనిపోయాడు. అప్పుడు నేను SBDSPగా ఉన్నాను. ఈ న్యూస్ చూసి నా శాపం ఫలించింది కదా. సో నిజంగానే జరిగింది. నేను ఇప్పుడు వీడికి నువ్వు ఇవ్వవు, నువ్వు ఇంతే అంటే నువ్వు వెదవి, నీ తల్లినే ఆస్తి కోసం పొడిచేసావు, వాడికి అరెకరా ఇస్తా అన్నావు, ఏది తీసుకొస్తే నువ్వు పిలిస్తే రాదు, వాడిని నమ్మి వచ్చి నువ్వు చంపేశావు. ఇప్పుడు రేపు ఈ ఆస్తి వాడికి ఇకపోతే వాడే నిన్ను చంపుతాడు. నేరానికి ఏమన్నా ఇది ఉంటుందంటే, నేను క్యాజువల్గా అన్నది నిజంగా జరిగింది అంటున్నాను. ఇప్పుడు వీడు ఎవడైతే వాళ్ళ తల్లిని చంపాడో, నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నేను మళ్ళీ DSPకి వెళ్ళిపోయాను. సో నేను ఆ వార్త విన్నాను. నేను ఏదో చెప్పించినట్టు అంటే అది నిజంగా జరిగింది అనిపించింది నాకు. వీడే నేను చంపుతాడు అని అన్న క్యాజువల్గా అంటాం కదా, అది నిజం. అది జరిగింది, అదే జరిగింది, అది నిజమైంది. ఆడే నిజంగానే చంపేసాడు. అంటే నాకు అప్పుడు నవ్వు వచ్చింది. క్యాజువల్ టాక్ కూడా పవర్ఫుల్గా ఉంటుందా అంటే, వాడు చేసిన తప్పు కొన్ని నేరాలు మామూలుగా అనిపిస్తాయి, కొన్ని నేరాలు కొంచెం గుండెని కూడా కోస్తాయి మమ్మల్ని. అందుకే సమాజం మీద కూడా యాటిట్యూడ్ చేంజ్ అయిపోద్ది పోలీస్ ఆఫీసర్కి. అంటే అందరు అలా ఉంటారని కాదు, కానీ సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనేది టేక్ ఇట్ గ్రాంటెడ్ కింద పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత, ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఆ సెన్సిటివిటీ మిస్ అవుతుంది. దాన్ని మన మధ్యలో కొంతమంది హార్డ్ కోర్ అయిపోయారంటారు. హార్డ్ కోర్ మేము కావు, మీరు చేస్తారు. అంటే మీరు చేస్తారంటే ఇన్సిడెంట్స్ హార్డ్ చేస్తుంది. సొసైటీ కూడా హార్డ్ అవుతాం. అంటే హార్డ్ అయ్యేవని కాదు, అందరినీ అలా చూస్తామని కాదు. సో అది కూడా జరుగుతుంది అనేది, అది మా మీద ఆ ప్రభావం మా మీద ఉంటుంది. సార్ రేపటి తర్వాత అంటే రేపటి తర్వాత ప్రమోషన్ వచ్చిందండి DSPగా. ప్రమోషన్ వస్తే DSPగా. ఇన్స్పెక్టర్ ఎన్ని పోస్టులు చేశారు మీరు ఒంగోలు? నేను CID చేశాను. CID నెల్లూరు చేశాను కొంతకాలం.
అక్కడ హైదరాబాద్ హెడ్ క్వార్టర్ చేశాను, ఇక్కడ నెల్లూరు చేశాను, తర్వాత టౌన్ సీఏగా చేశాను, తర్వాత ట్రాఫిక్ కొంతకాలం చేశాను ఒంగోలు, అచ్చా, తర్వాత రేపల్లె చేశాను. ఓకే. తర్వాత డిఎస్పీ, డిఎస్పీగా ఫస్ట్ పోస్టింగ్ ఇంటెలిజెన్స్. అది పీటీసీ అండి, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అనంతపూర్. ఫస్ట్ టైం రాయలసీమలో ఎంటర్ అయ్యాం. అది ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? ఆడేంత 1 year 2 months ఏమి ఉన్నాను. తర్వాత ఒంగోలు వచ్చాను, ఒంగోలు పీటీసీకి వచ్చాను. ఒంగోలు పీటీసీ తర్వాత ఒంగోలు ఎస్బీ చేశాను డిఎస్పీగా. తర్వాత అక్కడి నుంచి రాజమండ్రి ఈస్ట్ చేశారు. రాజమండ్రి ఈస్ట్, ఓకే. రాజమండ్రి ఈస్ట్లో 19 ఎలక్షన్ అక్కడ చేశాను. 19 ఎలక్షన్కు ముందు చీరాల ట్రాన్స్ఫర్ అయ్యాను. చీరాల ఎలక్షన్స్ అప్పుడు కరణం బలరాం వర్సెస్ ఆమంచి కృష్ణమోహన్ ఎలక్షన్కి నేను డిఎస్పీ. సో ఆ ఎలక్షన్ అందరికీ గుర్తుండిపోయింది. తర్వాత నేను ఆ ఎలక్షన్ తర్వాత వైసీపీ గవర్నమెంట్ రావటం, నేను 10 months వీఆర్లో ఉండటం జరిగింది. అంటే అక్కడ టీడీపీకి గెలిచారు, దానికి రీజన్ నేనని అందరూ నా మీద గట్టిగా నిందేశారు. గట్టిగా నిందపడింది. ఆ నిందకి పనిష్మెంట్గా కూడా కొంచెం ఫస్ట్ టైం డిపార్ట్మెంట్లో కొంచెం కష్టం వేసింది. అంటే ఎందుకంటే జనరల్గా ఇది చెప్పకూడదు ఇంటర్వ్యూలో, తప్పులు చేసిన ఒప్పులు చేసిన ఆఫీసర్స్ అనేవాళ్ళు మేము ఏదైనా దురుద్దేశంకరంగానే ఇంకొక రకంగా పోతే సీరియస్గా ఉంటుంది. కానీ గట్టిగా నిలబడి గట్టిగా ఎలక్షన్ చేసినప్పుడు అది రిజల్ట్స్ అటు అయినప్పుడు అది యాక్చువల్గా టీడీపీని ముద్ర వేశారా? వేశారు. వేసి ఒక 10 months అయినప్పుడు డిపార్ట్మెంట్లో బాగా తిరగడం జరిగింది. హెల్ప్ అంటే బీఆర్లో పెట్టారండి? పెట్టారు. మరి 10 నెలలు అది ఫస్ట్ టైం వీఆర్ అండి నా లైఫ్లో. అవును, మరి 10 నెలలు మరి మీకు జీతం అది అవే కదా ఇబ్బంది పెట్టి జీతం ఇవ్వకుండా లోన్లు పెట్టుకొని, అంటే ఇప్పుడు ఏదైనా ఉన్నా కానీ అమ్ముకోరు కదండి, జరగాల కొంచెం టఫ్ టైం అది. సో తర్వాత దిశ అది పెట్టారు అప్పుడు, నెల్లూరు దిశ చేశాను. నెల్లూరు దిశ తర్వాత ఒంగోలు డిఎస్పీగా వచ్చాను. ఒంగోలు డిఎస్పీ తర్వాత మళ్ళా. కానీ అప్పటికి మీరు టీడీపీ మనిషి ఉంది కదా, కానీ మరి వైసీపీ మనిషి మీకు సహకరించారు కదా ఒంగోలు ఎస్పీ డిఎస్పీ. అది నా స్నేహం. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నేను అంటే నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నేను ఇప్పుడు అందరినీ పేర్లు పెట్టి వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అని చెప్పడం, కావలి కాలేజీలో చదివినప్పుడు చాలామంది పొలిటీషియన్స్ అయ్యారు, చాలామంది వ్యక్తిగత ఫ్రెండ్స్ ఉన్నారు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నేను ఈ జిల్లాకు రాకముందే మా ఇన్లాస్కి ఫ్రెండ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మా కోబ్రదర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే అప్పుడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. అప్పుడు ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు యూత్లో ఉన్నాడు, యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు. కుటుంబ సంబంధాలు ఉన్నాయి. ఇచ్చి మీ పక్కన ఉన్న లక్ష్మణ్ మంది ఇవ్వలేదండి? కాదండి, కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి నేను అంటే మేమైతే ఫ్రెండ్స్ అని కాదు, కానీ ఒకే టైంలో చదువుకున్నాం కూడా. కావాలి జవహర్ భారతిలో ఉన్నప్పుడు జూపూడి ప్రభాకర్, ఇప్పుడు ఉండే చైర్మన్ బాలాజీ, ఎంపీ గారు. అంటే ఇప్పుడు రాజకీయం కోణం వేరే ఉంటుంది, మన బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది, పర్సనల్ వేరు ప్రొఫెషనల్ అంటే. సో ఇప్పుడు ఒంగోలు అనేది పడింది తప్ప మళ్ళీ ఏమి లేదంటున్నా. వీఆర్ దిశ అన్నీ అంతా. సరే, ఒంగోలు వచ్చారు కదా, ఎస్ఐగా ఒంగోలు ఉంది, సిఏగా ఒంగోలు ఉంది, డిఎస్పీగా ఒంగోలు ఉంది. ఈ 3 ఒంగోలు తేడా వచ్చింది. చాలా చేంజ్ వచ్చింది, చాలా చేంజ్ వచ్చింది. 3 డిఎస్పీగా నేను వచ్చేటప్పటికి, ఇప్పుడు అంతకుముందు చెప్పాను కదా, రూపాలు మారుకుని చీటింగ్లు. అంటే నాకైతే ఈ 10 years అంటే ఇప్పుడు 2000 ఎస్ఐ, 2010 సిఐ, దాదాపు 21లో నేను డిఎస్పీకి వచ్చాను ఒంగోలుకి. ఈ 3 yearsలో ఒంగోలు యొక్క మార్పు వేరేగా మారిపోయింది. ఆనాటి 10 ఏళ్ళకు, అదే 10 ఏళ్ళకి మారుతుంది అనేది. 10 ఏళ్ళకి మొన్న ఒంగోలు ఇంకో కోణంలో కనపడింది. అంత అంటే ఇప్పుడు కొంతమంది వ్యాపారాలు చేసేవాడు చేసే ఏదో బతుకుతున్నామని చెప్తారు కదా, ఆ తర్వాత నాకు ఎందుకో చీటర్సే కనపడ్డారు. వాళ్ళని మోసం చేసి వీళ్ళని మోసం, రియల్ ఎస్టేట్లని, ఆ భూములు ఉన్నాయని, వీళ్ళు భూములు ఉన్నాయని, లేకపోతే ఏదో పెడతారనేసి. ఒంగోలు తర్వాత ఇక్కడికి వచ్చారు. ఒంగోలు తర్వాత నేను మళ్ళా దిశకి వెళ్ళిపోయానండి, మచిలీపట్నం దిశకి వెళ్ళిపోయాను. ఎక్కడ? దిశ మచిలీపట్నం. తర్వాత ఇక్కడికి వచ్చారా? తర్వాత మార్కాపురం వచ్చాను. ఇక్కడ ఏముందండి ఇప్పుడు మార్కాపురంలో? ఇక్కడ ట్రాఫిక్ ఒకటి మెయిన్ అండి. ట్రాఫిక్ అంటే వచ్చి రాగానే మేము ట్రాఫిక్ మీదనే కొంచెం కాన్సన్ట్రేట్ చేశాను. ఫస్ట్ టైం మార్కాపూర్లో
ఇయర్స్ 25 ఇయర్స్ 26 ఇయర్స్ ముందు ఎప్పుడో ఉంటే ట్రాఫిక్ అనేది ఇక్కడ ఎప్పుడు టౌన్లో యామింగ్ ఉంటుంది. ఇక్కడ కొంచెం ముందే కౌన్సిల్ మన ఏమంటారు అందరితో ముందే మాట్లాడి ఏదో ఉడత ఊపులాగా ఊపేసేసి వదిలేకుండా దానికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని ముందు అందరినీ ఇన్వాల్వ్ చేసి మున్సిపల్ కమిషనర్ని ఎమ్మెల్యే గారిని అందరితో మాట్లాడి మనం ఏం చేయగలం అనే దాని మీద మాట్లాడటం జరిగింది. సో ముందే ఒక కార్యాచరణ ప్రణాళిక ఎవరు కూడా ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత దాన్ని పద్ధతి ప్రకారం చేసి 1 వే చేశాను ఫస్ట్ టైం మార్కాపుల్లో 1 వే ట్రాఫిక్ చేసి ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా కొంచెం తీసేసి కొంత పొలిటికల్ సహకారం కూడా ఉంది. అట్లాగే ఇటు సబ్ కలెక్టర్ గారికి అంతా మొత్తం మాట్లాడి కొంచెం ఇనిషియేషన్ తీసుకొని చేయటం జరిగింది. అట్లాగే ఇక్కడ పోలీస్ యూనిట్ ఒకటి మన ట్రాఫిక్ అనేది పోలీస్ స్టేషన్ ఇక్కడ లేదు, బట్ అవసరం ఉంది ఇక్కడ. దానికి కొంతమందిని మా ఎస్పీ గారి సహకారం తీసుకొని మా ఎస్పీ గారి దామోదర్ గారి సహకారంతో ఒక ఎస్ఐని అలకేట్ చేసుకొని కొంత ట్రాఫిక్ కంటింజెన్స్ని ఫస్ట్ టైం మార్కాపూర్లో ఒక రెగ్యులేషన్ కింద ప్రస్తుతానికి టెంపరీగా కొంత చేసింది అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంది. మేజర్ క్రైమ్ కింద వేయడమే అంతకుముందు ఉన్నలాగా ఇప్పుడు అంతకుముందు మంచి ఆఫీసర్లు ఇక్కడ ఓఎస్డీలుగా కానీ ఎస్పీలు కానీ చేసిన ఆ ప్రాబ్లం ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి సో అదర్ జనరల్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ దాంట్లో పోలీస్ అనేది ఇంటర్ఫియర్ కావాలి కదా. పోలీస్ అనేది ఇంటర్ఫియర్ అయినప్పుడు కూడా అది ఒక మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. వాడి అప్రాప్రియేట్ వేదికల మీద వాళ్ళని రిజాల్వ్ చేసుకుని ఒక అడ్వైజ్ చేస్తాం. ఎస్ఓపి ఉందా ఇక్కడ ఏమన్నా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉందా? అంటే జనరల్గా మోసం చేసి నీకు ఇంపర్సనేషన్ చేసి లేకపోతే రికార్డ్స్ని ట్యాంపర్ చేసి మీకు అలాంటి ఏదైనా ఉంటే క్రిమినల్ కేసు కిందకి వస్తాయి అవి. అది కూడా అది జరిగింది అని ఎవరో ఒక ఏజెన్సీ కన్ఫర్మ్ చేస్తే తప్ప లేకపోతే వాళ్ళు ఇది జరిగిందని మనం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసినప్పుడు అది క్రిమినల్ కేసు అవుతుందండి. అది క్రిమినల్ యాక్షన్ వేరే ఉంటుంది. సో ఫైనాన్షియల్గా మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించమన్నప్పుడు జనరల్గా ఆ వేదికలు సివిల్ కోర్ట్స్ ఉంటాయి. అది దాని ప్రొసీజర్ వేయండి, సివిల్ ప్రొసీజర్ ఉంటుంది. దాంట్లో పోలీస్ ఇంటర్ఫియర్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. పబ్లిక్ యాటిట్యూడ్ ఎలా ఉందండి? పబ్లిక్ గుడ్ అండి, కాకపోతే ఇంకా అర్బన్ కాదు రూరల్ అట్లా ఉంటుంది. కొంచెం పబ్లిక్ మరీ బ్యాడ్ ఏమో కాదు, కానీ ఇప్పుడు ఈ చుట్టుపక్కలంతా ఏదో పొలాలు తక్కువకు వస్తున్నాయని చెప్పేసి ఎక్కువ మంది ఈ పక్క 50 ఎకరాలు 100 ఎకరాలు కొనేసేసి అలా వదిలేసేసి అవి వేరే వాళ్ళకి ఏదో కొంతమంది ఎదవలు తయారై దాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ చేసి పొజిషన్ మార్చి అలాంటివి ఇక్కడ ఉన్నాయి. దాని వాటి జోలికి అమ్మో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అది ఏంటంటే మనం అదే చెప్పాను, అవన్నీ మనం ఇంటర్ఫియర్ అయినప్పుడు అది లీగల్గా మనకి ఏదైనా అది లీగల్గా ఉండి దాని క్రిమినల్ సైడ్ ఏదైనా ఉంటేనే దాని మీద ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. కానీ అదర్వైజ్ సివిల్ ఇష్యూస్ కాబట్టి సివిల్. సార్ మనం ఫైనల్గా వద్దాం అంటే చెప్పండి. 91లో మీరు వచ్చినప్పటికీ పోలీసింగ్ అంటే ప్రజలకు గౌరవంతో కూడా భయం ఏదో రకంగా ఉండేది. కనబడితే నమస్తే పెట్టడం. ఇప్పుడు వచ్చేసరికి పోలీస్ అంటే రెస్పెక్ట్ లేదు. ఎవరు కనబడితే మొక్కమాటంగా నమస్తే పెడితే తప్ప అంత ప్రాపర్గా కనట్లేదు. అంటే కాలానికి అనుగుణంగా మారింది అనుకోవాలా, లేదు పోలీసులు చేస్తున్న యాక్షన్ వల్ల ఆ మార్పు వచ్చింది అనుకోవాలా? బేసిక్గానే సొసైటీలో తేడా వచ్చిందండి. ఇప్పుడు ఈ యాంగిల్ మీరు అడుగుతున్నారు కాబట్టి నేనంటూ నాకు తెలిసి ఒక డిపార్ట్మెంట్లోనేననేది అంటే కూడా సో ఓవరాల్గానే చేంజ్ వచ్చింది సొసైటీలో. ఇప్పుడు డిపార్ట్మెంట్లో కూడా అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందనే దానికంటే కూడా ఒక రెస్పెక్ట్ ఉండేది, గట్టి రెస్పెక్ట్ ఉండేది, ఒక ఐడెంటిటీ ఉండేది, మాకు ఒక పెద్ద ప్రౌడ్ ఉండేది. ఆఫీసర్స్ కూడా మేము కొంత ఎక్సెస్ అయిపోయినా కానీ బాగా గట్టిగా బ్యాక్ ఉండేది. అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా కొన్ని అంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్స్ని ఉదాహరించి నేను చెప్పడం కంటే కూడా మేము ఒక ఇన్సిడెంట్ చేసి ప్రాబ్లంలో ఫేస్ చేసినప్పుడు ఆఫీసర్ ఉండే బ్యాకింగ్ అనేది నాకు ఇప్పుడు గుర్తొచ్చిన కన్నీళ్ళు వస్తాయండి. ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా నాకు ఒంగోలు 1 టౌన్లో లాకప్ డెత్ అయింది.
దాంట్లో కూడా కస్టడీ డెత్. అదే కస్టోడియల్ డెత్. ఆ టైంలో విశ్వజిత్ గారు అని ఆఫీసర్ ఉండే. ఎవరండి? విశ్వజిత్ గారు ఇప్పుడు మన హోమ్ సెక్రటరీ. డీజీ గారు అప్పుడు దొరగారు ఉండేది, హెచ్జే దొరగారు. డీజీ గారు దొరగారా? హెచ్జే దొరగారు. అప్పుడు ఎవరండి మీకు? ఎస్పీ గారు విశ్వజిత్ గారు. ఓకే. ఇప్పుడు దాంట్లో అందరూ అప్పుడు ట్రాన్స్ఫర్ చేసి కొంచెం ఇది ఉండేది. అప్పుడు అది విచారించినప్పుడు సో నా మీద కొంత 1 ఎస్ అయినప్పుడు, ఒంగోలు 1 ఎస్ అయింది, కొంత ఫెయిత్ ఉండేది సార్కి. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన సోర్స్లో చేశాడు, కానీ ఆ కేసులో నన్ను గట్టిగా హెల్ప్ చేసి అప్పుడు నాకు సస్పెన్షన్ కూడా రాలేదు. అంటే కేసు అయితే నా మీద రిజిస్టర్ అయింది, ఎంక్వైరీలు అయినాయి. సో అది వేరే సబ్జెక్ట్. బట్ నా మీద ఇంత ఈగ కూడా వాళ్ళని అంటే చెప్తున్నాను, ప్రొటెక్ట్ చేశారు. రెండోది కమ్యూనిస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను కమ్యూనిస్టులని కొట్టి బేడీలు వేసానని స్టేట్ అంతా పెద్ద గొడవ అయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ సభ పెట్టారు, అసెంబ్లీలో కూడా చాలా గొడవలు అయినాయి. నేను కమ్యూనిస్ట్ నాయకులందరినీ బేడీలు వేసి తిప్పానని, జైల్లో బేడీలు వేసి, అదే హాస్పిటల్లో బేడీలు వేసానని. సో అప్పుడు న్యూస్ పేపర్స్ కూడా అన్ని హెడ్డింగ్స్ ప్లస్ అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. సో దాంట్లో కూడా అంత ప్రెషరు పడ్డా కానీ అప్పుడు హసన్ రజా గారు అని ఎస్పీగా ఉండేరు. ఆయన నన్ను ప్రొటెక్ట్ చేసిన తీరు, ఆయనే కాదు ఆయన పైన అది కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రొటెక్ట్ చేసి, దాంట్లో చాలా చాలా ప్రెషరు వచ్చినా కానీ నన్ను డిపార్ట్మెంట్ ప్రొటెక్ట్ చేసిన తీరు అనేది ఇప్పుడు గుర్తొస్తే చిన్న ఉద్యోగుల కోసం ఇంత నిలబడ్డారా అధికారులు అనేది ఫైట్ చేసి. చిన్న ప్రాణాలు కదండి. ఆ విధంగా గుర్తున్న ఆఫీసర్లు ఎవరు ఉన్నారు, చాలామంది ఉన్నారు. బిడ్డలు ఉన్నారు అందరూ. ఇప్పుడు ఒకరని కాదు. ఒకప్పుడు మీరు చెప్తున్నట్లుగా ప్రొటెక్ట్ చేసే ఆఫీసులు ఉండేవారు కాబట్టి మీరందరూ కూడా ముందు కానీ కాదు, ఆ ఇష్యూని బట్టి ప్రొటెక్ట్ చేస్తారు. ఇష్యూ బట్టి ఏదో అడ్డగోలుగా చేశారని కాదు. కాకపోతే చెయ్యి జారి పడిపోయేటప్పుడు ఒక బిలీఫ్ ఉన్నప్పుడు అటువంటి ఆఫీసులు ఉన్నారంటారా? అని కాదు, డెఫినెట్గా ఉండరు అని మనం అనలేము. అది తప్పు పూర్తిగా. ఇప్పుడు నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు ఎమోషనల్గా గుర్తుండిపోయింది. సో ఉండరు అనేది కూడా కరెక్ట్ కాదు. బట్ ఆ నమ్మకం కూడా పై అధికారికి కలిగించే ఆఫీసర్లు కూడా దొరకట్లేదుగా. ఇప్పుడు నేను సీనియర్ ఆఫీసర్ అయ్యాను. ఇప్పుడు నేను సబ్ ఇన్స్పెక్టర్గా నేను ఎలా బతికాను అనేది నా ఆత్మకు తెలుసు. అయితే ఇన్స్పెక్టర్గా నేను ఎలా అనేది నా ఆత్మకు తెలుసు. ఇప్పుడు అది నేను ఎక్స్పెక్ట్ చేస్తా కదా. ఆ నమ్మకం కలిగిస్తారు కాబట్టి వాళ్ళు కూడా మీకు ఏదో సమ్ మిస్సింగ్ డిపార్ట్మెంట్లో అనేది ఫెయిత్ మిస్ అయిందండి. ఇది నేను గట్టిగా చేశాను. డిసిప్లిన్ బాగా మిస్ అయింది. ఎందుకో తగ్గిందని కూడా అనిపిస్తుంది నాకు. క్రమశిక్షణ అయితే ఒకప్పుడు మీకు పొలిటికల్ ఆఫీసర్ పోస్టింగ్లు చూసాను, మీకు ఇప్పుడు పొలిటికల్ పోస్టింగ్లు తీసుకోవడం బట్టి ఏమంటారు? బోర్డు కారణాలు ఉంటాయి. ఇప్పుడు మార్పు అనేది చూస్తూ ఉన్నామండి. ఇప్పుడు మేము ప్రొబేషనర్ ఎస్ఐలుగా మేము ట్రైనింగ్ అయ్యేటప్పుడు మమ్మల్ని అప్పుడుండే ఏకే ఖాన్ గారు పిలిచి, మీరు ప్రొబేషనర్స్గా మీరు చూపించే ఈ 6 months పర్ఫార్మెన్స్ని బట్టి మీ లలాట లిఖితం నేను రాస్తానని చెప్పేస్తే మేము అర్ధరాత్రి బీట్లు తిరుగుతా. అంటే ఆ ట్రైనింగ్ టైంలో టు ఇంప్రెస్ మై ఎస్పీ, అంటే మనం ఇంప్రెస్ చేస్తే, ఎస్పీ గారిని ఇంప్రెస్ చేస్తే, సో మన క్యాపబిలిటీసు మన అన్నీ ఆయన గుర్తిస్తే, మనం దేనికి పనికి వస్తాం గుర్తిస్తే మనకు ఒక మంచి కెరీర్ ఉన్నది. అప్పుడు మేము బలంగా నమ్మేది. మా ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఆ కష్టంతోనే ఫెయిర్గా ఉండటం కానీ, హార్డ్ వర్క్ కానీ, అది ఎప్పుడు కూడా ఒక మాట అనిపించుకోకూడదు అని. పరిస్థితుల్లో పోలీసింగ్లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎక్కువ అవ్వబట్టి అనుకోవచ్చు. జనరల్గా కూడా చేంజ్ అయిపోయిందండి. నాట్ ఓన్లీ దిస్, చాలా చేంజెస్. అది మేము వర్ణించి చెప్పడానికి వీలు లేని చేంజెస్. రెస్పెక్ట్ పోయింది, పోలీస్ ఫెయిత్ తగ్గినట్టు. అప్పుడు ఏంటంటే కొంచెం పోలీసు రౌడీలాగా ఉంటారని, పోలీస్ దగ్గరికి మా దగ్గరికి అందరు రారని, మమ్మల్ని చూస్తే భయపడతారని. మేమేదో నిజమే, అప్పుడున్న కండిషన్స్లో మేము కొంచెం బ్రూటల్గా రఫ్గా ఉండింది వాస్తవం అండి మళ్ళీ గారు. సో హృదయం అట్లా ఉండేది కాదు, ఆ పరిస్థితులు అట్లా చేసినాయి.
తర్వాత మనకి ఏదో పరివర్తనలు అని, మైత్రి అని, తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ అని, వీటన్నిటిలో కూడా మేము ఉన్నాం. ఇవన్నీ కూడా మా టైంలోనే జరిగినాయి. తర్వాత దాంట్లో కూడా కొంత కాంట్రవర్సీ ఉంది. ఇది అంత మరి టూ మచ్ క్లోజ్గా ఉన్నా కానీ సో ఇదైంది. ఆఖరికి తర్వాత తగ్గుదల చూసాం, పోలీసు మర్యాద తగ్గడం చూసాం. సో ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా, అవన్నీ కూడా చూసి తర్వాత ఎఫెక్ట్ చూసాం. తర్వాత దాదాపు ఇప్పుడు ఉన్న సొసైటీకి నా నోట మీరు చెప్పాల్సిన పరిస్థితి ఏంది. కానీ సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పబ్లిక్కి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయింది. ప్రతి చిన్న విషయానికి యాక్చువల్లీ క్రైమ్ కానీ ఆలోచన కానీ ప్రతిదీ కూడా చేంజ్ అయిపోయింది మురళి గారు. సార్ ఇప్పుడు అప్పుడేమో హైవే డెకాయిటీలని, బస్సు డెకాయిటీలని, ఫ్యాక్షన్ మర్డర్లని, లేకపోతే ఎక్స్ట్రీమిజం అని, లేకపోతే ఎకనామికల్ ప్రాబ్లమ్స్తో కొట్టుకోవటము, ఒక రకమైన క్రైమ్ ఉండేది. ప్యాటర్న్ మారింది. ఇప్పుడు ఆ ప్యాటర్న్ కంప్లీట్గా పోయింది. హౌస్ బ్రేకింగ్స్. ఇప్పుడు ఏమైంది, ఒక మనిషి డబ్బు ఇంకొకరు కొట్టేయాలంటే మనిషి దొంగ దొరకడు, ఆడుంటాడో కూడా తెలియదు. టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకి సైబర్ క్రైమ్ పెరిగిపోయింది విపరీతంగా. ఇప్పుడు ఈరోజు నువ్వు మనం రైలు దోపిడీ, మన సినిమాలు కూడా చూసాం, బస్సు దోపిడీలు దాదాపు లేవు, దాదాపు మృగ్యం. నేనైతే 10 ఏళ్ళు అసలు వినటమే లేదు. అట్లాగే డెకాయిటీ రాబరీలు పడిపోయినాయి, భారీగా తగ్గిపోయినాయి. అంతకుముందు మనం కొంతమంది చెప్పేది ఇది దారి దోపిడీ గాళ్ళని ఒక పెద్ద పదమే పెట్టేది. ఇప్పుడు ఆ దారి లేదు, ఆ దోపిడీలు ఇది తగ్గిపోయినాయి. ప్యాటర్న్ ఎట్లా మారింది, సైబర్ క్రైమ్ పెరిగిపోయింది, దొంగ ఎక్కడ ఉంటాడో తెలియదు. అంత టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి పోలీసు అంటే. ఇంకా అడాప్ట్ చేసుకుని దానికి కూడా సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ సైబర్ పోలీస్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు చెప్తున్నారు. ఆ యాంగిల్లో అవేర్నెస్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి కూడా మేము కూడా ఇప్పుడు అన్నీ కూడా ప్రివెంటివ్ దాంట్లో, ఇప్పుడు ట్రాఫిక్ కానీ, ఈ సైబర్ క్రైమ్ మీద కానీ, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద కానీ, ఆడపిల్లకాయల విషయంలో ఈ పోక్సోలకి దాని మీద కానీ కొంచెం గట్టిగానే అవేర్నెస్ అయితే ప్రజల్లో బాగా తీసుకెళ్ళారు. ఎస్పీ గారికి ఒక అలవాటు ఉందండి, బేసిక్ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. టెక్నాలజీ నేను అనేది బేసిక్. ఇప్పుడు ఏదైనా కానీ 100 రకాల కన్స్ట్రక్షన్స్ పైన చేయొచ్చండి, కింద కనపడదు కదా. మనం ఫౌండేషన్ అనేది బేసిక్ పోలీసింగ్ అని, దాని మీద నువ్వు ఎలాగ అంటే నువ్వు రకరకాలుగా కట్టొచ్చు, నువ్వు ఫౌండేషన్ మార్చకూడదు. ఎవరైనా నేను మామూలుగా చెప్తాను, నువ్వు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది పోలీస్ని నువ్వు పోతే దానికి బ్యాడ్ రిజల్ట్స్ దానికి ఉంటాయి. అది కొంతమంది ఆఫీసర్లు పట్టానికి ఎక్కువ లైక్ చేస్తుంటారు కదా, అది జనరల్. అది కొంతకాలానికి వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు అది పోయినాయి కదా, ఇప్పుడు మేమున్నంత డిసిప్లిన్ లేదు. ఇప్పుడు డిసిప్లినే తగ్గిపోయింది. నేనే చెప్తున్నా, అప్పుడు ఏదో చిన్న చిన్న డిసిప్లిన్ తప్పితేనే ఇండిసిప్లిన్ అనేది సీరియస్ అఫెన్స్. మీ దగ్గర డిసిప్లిన్ యాక్షన్ కదండి, డిసిప్లిన్ డిపార్ట్మెంట్ మీది. ఓకే అనే అంటే అది డిసిప్లిన్ కమాండ్ లేకపోతే డిపార్ట్మెంట్కి మనుగడే ఉండదు. అది కొంచెం తగ్గింది. ప్లస్ ఎందుకో ఒకరి మీద ఒకరి నమ్మకం కూడా తగ్గింది. ఇది తగ్గింది కొంచెం. సార్ మీ డిపార్ట్మెంట్లో వచ్చినప్పుడు ఒక క్రైమ్ జరిగింది అనుకోండి, జరిగినప్పుడు మీరు ఇంటెలిజెన్స్, పబ్లిక్ ఇంటెలిజెన్స్ వాటి మీదే ఉండేవారు. ఒక కమ్యూనిటీ దొంగతనం చేస్తుంది అంటే రకరకాల ఆఫీసర్, కానిస్టేబుల్ దగ్గర నుండి ఎస్పీ వరకు ఆ క్రైమ్ మీద కూర్చోవడం, మన బుర్రంతా దమ్మి పెట్టడం, ఇంత వర్క్ చేసి బ్రేక్ చేశారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందండి, ఇప్పుడున్న ఆఫీసర్లందరూ టెక్నాలజీ మీద డిపెండ్ అవుతారు, ఫుడ్ ఇంటెలిజెన్స్ మర్చిపోతున్నారు. దానివల్ల లాభం అంటారా నష్టం అంటారా? ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ నన్ను వేశారు కదా, ఇప్పుడు మేము ఎస్ఐలుగా చేసిన వాళ్ళమే, సిఐలుగా చేసిన వాళ్ళమే కదా. నేను డైరెక్ట్గా కూడా అడుగుతున్నాను. నేను ఒక కేసులో మొన్న అడిగా, 1.5 మంత్ అయింది, ఇంకా ఏమీ బాబు అరెస్ట్ చేయలేదు ముద్దాయిని నేనే అడిగాను. నేనే లైవ్ ఎగ్జాంపుల్. సార్ వాడు ఫోన్ వాడలేదని ఆన్సర్ వచ్చింది నాకు. ఫోన్ వాడు దొరకడా? నాకు వచ్చిన ఆన్సరే అది. సార్ వాడు ఫోన్ వాడలేదు సార్, ఒక్కసారి వాడు ఫోన్ ఆన్ చేస్తే పట్టుకుంటారు సార్ అని. ఇప్పుడు వాడు ఫోన్ ఆన్ కాకముందు వాడు ఫోన్ వాడకపోతే నువ్వు పట్టుకోలేవా అన్నప్పుడు మాకు మేము గుర్తొస్తాంగా. ఇప్పుడు మా ఉన్నప్పుడు ఫోన్ లేదు, 1.5 నెల నోన్ పర్సన్ పట్టుకోకపోతే ఇన్స్పెక్టర్కి నీ ఇంటెలిజెన్స్ ఏందని అడిగేది కదా. మీరు చెప్పేది కరెక్ట్ అండి. మోడస్ ఆపరెంటీ కానీ, వాడి ప్యాటర్న్ ఆఫ్ ఎట్లా చేస్తాడు, వాడు ఏ రూట్లో పోతున్నాడు, ఆ ఫ్యామిలీస్ ఏంటి, అవి
దాంట్లో ఏమైనా చేంజ్ వచ్చినాయి, అవన్నీ చాలా చాలా సైన్స్ ఉండేది కేసుని డిటెక్ట్. ఇప్పుడు నేను మనకి ఇందాక కేసు చెప్పే కదా, 2-3 రకాలు. ఇప్పుడు ఎక్కడో ఒక నేరం జరిగితే దాని చుట్టుపక్కల ఉండే పరిసరాల్లో ఉండే అనుమానాస్పద కదలికలన్నీ నేను చూశాం కదా. ఇప్పుడు ఇంకో దాంట్లో వాడు ఎవడో నమస్కారం సార్ అని అంటే వాడికి ఎవడు నమస్కారం పెట్టాడు అనేది మొదలైంది కదా. అంటే ప్రతి మైన్యూట్ థింగ్ ఇలా కేసులు చాలా ఉన్నాయి. ఇలాంటి కేసులు నేనేం చేసామని కాదు, చాలామంది పోలీస్ ఆఫీసర్లు నాకు తెలిసిన ఆఫీసర్లు చేశారు. మాతో డిస్కస్ చేసినప్పుడు కూడా, మేము మాట్లాడినప్పుడు కూడా కొన్ని కన్వెన్షనల్ మెథడ్లు చేసినవి ఉన్నాయి. కానీ కన్వెన్షనల్ పోలీసింగ్ కానీ బేసిక్ పోలీసింగ్ కానీ ఎవరైనా కానీ పోగొట్టుకున్నారంటే ఈ టెక్నాలజీ మీద మాత్రమే డిపెండ్ అయితేనే చేసుకుంటూ పోయారంటే వాళ్ళకి ఆ ఒరిజినల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు క్యాల్కులేటర్ వాడుకునేవాడు వాడు వెక్కాలు మర్చిపోతాడుగా, 2 ఎక్కం 3 ఎక్కం 4 ఎక్కం మర్చిపోతాడుగా. సో ఎందుకు ఇందులోనూ జిల్లా అందులో రాదు కదండి. నేను అనేది అదే. ఇప్పుడు పోలీసేనా అంతే, నువ్వు బేసిక్గా ఉండే నీ ఇంటెలిజెన్స్ని షార్పన్ చేసుకోకుండా నువ్వు జస్ట్ ఇప్పుడు మాతో మాట్లాడుకుంటే ఇప్పుడు నుండి టెక్నాలజీ గురించే మాట్లాడుకుంటాం. ఇప్పుడు మేము కూడా టెక్నాలజీకి అడాప్ట్ అయ్యాం, మేము కూడా ఇప్పుడు అడాప్ట్ అయ్యాం. ఇది మర్చిపోకూడదు. కానీ బేసిక్ పోలీసింగ్ కూడా మా దగ్గర ఉంది, అది మేము ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాం. బేసిక్ పోలీసింగ్ ఉందంటే దే ఆర్ మిస్సింగ్, బట్ అది మిస్ కాకూడదు. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్. చాలా డిపార్ట్మెంట్ కరప్షన్ ఉంటుంది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఎందుకు ఎక్కువ కనిపిస్తుంటుంది? పచ్చి అబద్ధం అండి. నేను మాత్రం దీన్ని 100% డినై చేస్తాను. నేను ఎందుకంటే అంతా కరెక్ట్గా ఉందని నేనేం చెప్పలేను, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉందనే కరప్షన్ అనే భావన జనాల్లోకి ఎందుకు వస్తుందంటే, ఇక్కడ ఇద్దరు ఇప్పుడు మాకుండే పెద్ద మైనస్ ఏంటంటే, ఒక కంప్లైంట్ ఒక ముద్దాయి ఉంటారండి. కంప్లైంట్ కూడా మాకు అనుకూలంగా చేస్తే బాగుండు పోలీస్ ఆఫీసర్ అనుకుంటాడు. ముద్దాయి నాకు సహాయం చేస్తే బాగుండు అని అనుకుంటారు. ఇప్పుడు కంప్లైంట్కి అనుకూలంగా చేసి ముద్దాయిని పనిష్ చేస్తే ముద్దాయి కూడా మమ్మల్ని తిడతాడండి. నేను పొలిటికల్గా చెప్పించాను, లేకపోతే నేను ఇది చేశాను అది చేశాను, అయినా కానీ నాకు సహాయం దొరకలేదు, ఫిర్యాదు పక్కనే ముగ్గాడని ఖచ్చితంగా ఇటు తిడతాడు మమ్మల్ని. ఎవరు తిడతాడు, మా మీద నిందలు కూడా వేస్తాడు. కంప్లైంట్ కూడా అలాగే అనుకుంటాడు. ఒకవేళ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు, ముద్దాయికి సపోర్ట్ చేస్తాడు, చేసి ఫిర్యాదుకి అన్యాయం చేస్తాడు. అడిగి రిప్యుటేషన్ బ్యాడ్ వస్తుంది, కానీ ఫిర్యాది తిడుతుంది. ముద్దాయి మంచి ఆఫీసరు, బ్రహ్మాండమైన ఆఫీసరు అనుకుంటాడు. మంచి చేసినా చెడ్డ చేసినా మమ్మల్ని ఒకరే మంచోడు అంటారు. మాకేమి ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ అంటే వచ్చిన వాళ్ళందరికీ సాయం చేసుకునేది కాదు కదా. ఇది 2 క్లయింట్స్ని సంతృప్తి పరచలేము. ఈ వృత్తే దానికి యాక్సెప్ట్ చేయదు. అంటే అదొక్కటే కాకుండా అదే కాకుండా జనరల్గా కూడా అంతా ఇంత అనేది. సో ఒక పోలీస్ ఆఫీసర్ మీద వాడి తప్పుని వాడి ఇదిని జరుగుతున్నప్పుడు ఏరా నువ్వు ఇప్పుడు వాడు పబ్లిక్లో రైట్ అని చెప్తాడండి, నేను రైట్ అయితే నీకు ఎందుకు జరగలేదని అంటే, అవతల దగ్గర పోలీసు వాడు డబ్బు చేసేసి నాకు అన్యాయం తీసుకురావడానికి ఒక రాయిలాగా వేస్తారు. నేను కరప్షన్ లేదు అంత బ్రహ్మాండంగా ఉందని నేను అన్నాను, కానీ సౌండ్ ఎక్కువ, సౌండ్ చాలా ఎక్కువ. ఇది ఎక్కువ విజిబుల్ కరప్షన్ కదండి. విజిబుల్ ఇప్పుడు రోడ్డు మీద కానిస్టేబుల్ ఒక 10 రూపాయలు తీసుకుని అదే ఎక్స్పోజ్ అవుతుంది. అదే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోండి, సబ్ రిజిస్టర్ తీసుకోండి, రెవెన్యూ అని మనం డిపార్ట్మెంట్ల పేరు చెప్పేది కాదండి. కరప్షన్ ఇస్ ద యూనివర్సల్ ఫినామినన్. దానికి పేర్లు మారుతాయి, దాన్ని అది తప్పు కదా అంటే తప్పే. పలానా డిపార్ట్మెంట్లో ఎక్కువ, పలానా డిపార్ట్మెంట్లో ఎక్కువ అని తీసుకుంటే మీరు ఎక్కడో టాప్ 10లో ఉంటుంది. నేను అనేది టాప్ సౌండ్ ఎక్కువ ఉంటుంది, పోలీసులో సౌండ్ ఎక్కువ ఉంటుంది. సో అది దాని అంటే నువ్వు యాంగిల్ అడిగావు కాబట్టి చెప్తున్నా. బట్ వ్యక్తిగతంగా నాకు పోలీస్ కంటే కూడా చాలా చిన్నది పోలీస్ అనిపిస్తుంది, చాలా చాలా చిన్నది. అంటే మేము చాలా కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటాం కదా, చేస్తుంటాము, మేము పబ్లిక్తో మాట్లాడుతుంటాము, మీరు అన్నట్టు రోడ్డు మీద ఉంటాం. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? ఈ డిపార్ట్మెంట్కి రావాలంటే ముందు యాక్చువల్గా మేమంతా కూడా ఏదో యూనిఫామ్ వేసుకొని, సో అంటే ఫన్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ నాకు ఇదిగా ఉండేది, మామూలుగా ఉన్నప్పుడు పోలీస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్గా కూడా ఉండేది.
సో పరిచయం ఉన్న పోలీస్ ఆఫీసర్తో ఒకసారి మాట్లాడినప్పుడు ఆ చూపు, ఆ హార్ష్నెస్ తెలిసిన మనిషిదైనా ఇంత పవర్ ఎట్లొచ్చింది ఇతనికని అనిపించింది నాకే. ఇప్పుడు మేము కూడా ఇన్స్పైర్ అయింది అట్లాగే. సో ఇద్దరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు చూసిన తర్వాత అరే నా అంటే నేను కూడా తమ జాబ్ హోల్డరే, నేను ఇన్స్పెక్టర్నే. ఇది దీనికి ముందు కూడా చెకింగ్ ఇన్స్పెక్టర్ అనుకోండి, మీకు అర్థం అవ్వాలంటే బస్సు చెకింగ్ ఇన్స్పెక్టర్ అంటే మీకు అర్థం అవుతుంది. కానీ దాంట్లో లేని ఇప్పుడు ఆ హోదాలో నేను పోలీస్ ఆఫీసర్ దగ్గర పోయినా అంటే నేనే చెప్తున్నా, నేను బస్ యాక్సిడెంట్స్ అయినప్పుడు పోయేది, మా బస్సులో యాక్సిడెంట్ అయినప్పుడు నేను బస్సులు నేను ఇన్ఛార్జిగా ఉండి పోయేది. నేను ఒక ఇన్స్పెక్టర్గా వచ్చి ఇంకొక సబ్ ఇన్స్పెక్టర్గా అదో మాట్లాడేటప్పుడు సో నన్ను ఒక సాటి ఆఫీసర్ కింద కాకుండా ఇంకొక ఆరాలో మాట్లాడేది. నేను కొన్ని అంటే పేర్లు ఇప్పుడు చెప్పను అంటారు. ఇప్పుడు నాకు ఇన్స్పిరేషన్ కూడా అదే. ఓహో దీంట్లో మోర్ ఆత్మవిశ్వాసం ఉంది, సో మోర్ ఇది ఉంది అఫ్కోర్స్. సో ఇది మనకి సో అంత ఇప్పుడు మనకు లేదు. అప్పుడు ఇన్స్పెక్టర్ అయినా ఇప్పుడు నేను ఎక్కువ ఒక్కసారి అంటే ఒక దగ్గరేమో నాకు అంటే ఇప్పుడు చెప్తే ఇంకా బాగుండదు, బట్ అవ్వాలనే కోరిక ఒక పోలీస్ ఆఫీసర్ కలిగించాడు, గట్టిగా కలిగించాడు. అది నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను పోలీస్. అది ఏంది ఆల్రెడీ జాబ్ చేస్తానే అవ్వాలి అనేది. రెండో విషయంలో ఒకసారి నా బస్సు యాక్సిడెంట్ అయితే మా డ్రైవర్ని అదే ఆ రోజు బస్సు నేను నడిపించుకోవడానికి పోతే మా డెపో మేనేజర్ గారు బస్సు సీజ్ అయింది, డ్రైవర్ బోర్ నేర్చాడు. అప్పుడు లాకప్లో ఉంటే బట్టలు తీసేసి, సార్ ఇది యాక్సిడెంట్ కేసు, దీంట్లో బస్సు సీజ్ చేస్తే గవర్నమెంట్కి లాస్ వస్తుంది. సరే అది యాక్సిడెంటే కాబట్టి వాడిని బట్టలు పేసేసి లోపల కూర్చోబెట్టిందంటే ఆ రోజు కొంచెం హార్ష్గా మాట్లాడు ఎస్ఐ గారు నాతో. తర్వాత ఆ బస్సు రిలీజ్ చేయడానికి ఎంఈఐ రాలేదని అంటే అది పంపకుండా ఇది ఎంఈఐకి చెక్ చేయడానికి. మీరు ఒంగోలు పనిచేస్తున్నప్పుడు ఎస్ఐగా ఉన్నప్పుడు రౌడీజం చూసుకొచ్చేద్దామని ఫోకస్ పెట్టారు. సెకండ్ టైం సీఏగా ఒంగోలు వచ్చినప్పుడు రౌడీజం తగ్గింది కానీ క్రైమ్ రేట్ పెరిగింది. అప్పుడు ఆ పీరియడ్లో మీకు బాగా గుర్తుండిపోయిన 1-2 కేసులు ఇవ్వించండి. సీఏగా ఉన్నప్పుడు ఇంపార్టెంట్గా 2 కేసులు ఉన్నాయి. దాంట్లో ఒకటి అక్షయ గోల్డ్ కేసు ఒకటి ఉంది. అక్షయ గోల్డ్ కేసుని రఘురామరెడ్డి ఎస్పీ గారు ఉన్నారు అప్పుడు. ఆ టైంలో దాని మీద ఒక సమగ్రమైన రిపోర్టు సబ్మిట్ చేసి ఆ రిపోర్ట్ తర్వాత ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంబంధించిన కేసుని రిజిస్టర్ చేసి అక్కడ సుమారు 8 మందిని ఆ రోజు అదుపులోకి తీసుకొని కేసు ఉంది. ఆ కేసు ఇప్పుడు సిఐడి దగ్గర ఉంది. ఆ కేసులో ఫస్ట్ టైం నేను అక్షయ గోల్డ్ కేసుని రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా అప్పుడు రిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అది సిఐడికి కూడా ట్రాన్స్ఫర్ అయింది. అట్లాగే రిసోర్స్ మనీ పవర్ అని ఒక కేసు ఇలాంటిది మల్టీ లెవెల్ కంపెనీ మెడ్రాస్ బేస్డ్ అది. ఆ కేసు కూడా ఆ టైంలో రిజిస్టర్ చేసి మెడ్రాస్లో వాళ్ళందరినీ చాలా అతి కష్టం మీద వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కూడా అది కూడా సిఐడికి తర్వాత ట్రాన్స్ఫర్ అయింది ఈ కేసులు. ఈ 2 కూడా ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ దానికి సంబంధించిన ఒక పెద్ద కేసులు సిఐగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా సిఐగా పనిచేసినప్పుడు ఒక మహిళ వేరే రిలేషన్లో పెట్టుకొని సో ఈ తల్లి వేరే వాడితో ఇంట్లో పర్సనల్గా ఉండటం చూసిన తర్వాత ఆ ఊర్లో పిల్లలు ఏంది మీ మదర్ వేరే వ్యక్తి వస్తున్నాడు, మీ ఫాదర్ లేనప్పుడు మీ ఇంటికి అని అంటే ఆ అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు, శారదా బాలకుటీర్ అని దాంట్లో చదువుతున్నాడు. ఈ పిల్లలతోటి సాటి పిల్లలతోటి నేను ఇప్పుడు ఇంకా చిన్నోడిని, రేపు నేను పెద్దోడిని అయిన తర్వాత ఆ ఇంటికి వచ్చేవాడిని చంపేస్తాను నాకు బలం వచ్చిన తర్వాత అని వాడు అంటం జరిగింది. ఈ విషయం ఈ తల్లికి ఎవరికైతే తల్లికి ఇలిసిట్ రిలేషన్లో ఉన్నాడో వాడు పెద్ద అయిన తర్వాత నేను చంపేస్తాడంట అని వాడికి చెప్పేసరికి వాడు ఈ రిలేషన్ మనం మెయింటైన్ చేయాలంటే నీ పెద్ద కొడుకుని తప్పించకపోతే నిన్నో నన్ను చంపేస్తారని చెప్పేసి ఈ తల్లి మైండ్లో పెట్టడం జరిగింది, బ్రెయిన్లో. సో ఈ ఒత్తిడికి ఈ పారామర్ ఒత్తిడికి లొంగిన ఈ తల్లి వీడే కొంచెం సైనైడ్ ఒకసారి తీసుకొచ్చి బాగలేనప్పుడు ఎప్పుడన్నా హెల్త్ బాగాలేదని చెప్పినప్పుడు అది మందులాగా ఇస్తే చచ్చిపోతాడు అని ఒక సైనైడ్ తీసుకొచ్చి తల్లి చేతికి ఇచ్చాడు. సో ఇది ఇలా ఉండగా ఒకసారి కొడుకు
ఈ హాస్టల్లో చదువుతూ ఒకరోజు తల్లికి ఫోన్ చేసి నాకు కొంచెం ఫంగస్ లాగా ఎక్కడంటే అక్కడ దుద్దులుగా వచ్చినాయి అమ్మ, ఒకసారి అంటే నీకు మందు తీసుకొస్తాను ఉండమని చెప్పి ఆ రోజు ఆమె ప్లాన్ చేసుకొని ఈ సైనైడ్ తీసుకొని తేనెలో వేసుకొని స్కూల్కి వెళ్ళి ఆ అబ్బాయితో కొడుకుతోనే పర్సనల్గా మాట్లాడుతూ మా మందు తీసుకొచ్చేవానంటే తీసుకొచ్చానని చెప్పేసి దాన్ని ఒక సీసా మూతలు ఇలాంటి మూతలు కలిపి అతనికి అడ్మినిస్ట్రేట్ చేసిన తర్వాత అబ్బాయి అప్పటికప్పుడే పక్కుని అక్కడే పడిపోతాడు. ఈ మనిషి ఏమీ తెలియనట్టుగా అప్పుడు స్కూల్స్ అంతా రన్ అవుతుంటుంది. ముందు ఈ తల్లే క్లాసులో ఉన్న పిల్లోని పిలిచి ఈ విధంగా చంపేసేసి వెళ్ళిపోతుంది. ఆ రూమ్లో ఉండే పిల్లవాడు ఒకడు ఎదురొస్తాడు ఈమెకి. ఏందంటే వెళ్ళిపోతున్నారని అంటే ఏం లేదు ఇప్పుడే చూశాను బాగానే ఉన్నాను వెళ్తున్నాను కానీ ఈ పిల్లోడు ఇచ్చి చూడంగానే ఈ అబ్బాయి చనిపోయి ఉంటాడు. ఈ కేసులో నేను చాలా ట్రబుల్స్ ఫేస్ చేశాను. ఫస్ట్ ఏంటంటే స్కూల్ యాజమాన్యం ఏదో సంథింగ్ జరిగితే ఈ పిల్లవాడిని చంపేశారని, లేదని ఇంకొక రకంగా వీళ్ళందరూ ఈ కేసుని ఏదో తారుమారు చేస్తున్నామని చెప్పేసి ఒక చిన్న నా ఇన్వెస్టిగేషన్కి ఎదురు రాకుండా అడ్డుపట్టడం జరిగింది. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఆ స్టేజ్లో కేసు నాకు ఇన్వెస్టిగేషన్కి నాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఈ కేసులో వాస్తవాలు అంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేషన్ ముందే చెప్పేశాను. ఫస్ట్లో అబ్బాయి చనిపోయినప్పుడు ఈ ఇంట్రాగేషన్కి తీసుకురావడానికి ఆడ మనిషి అయింది, హార్డ్ ఇంట్రాగేషన్ కూడా ఇబ్బంది అయింది. అయినా కానీ అప్పుడు ఎస్పీ గారికి పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా కొంచెం గట్టిగా కౌన్సిలింగ్ చేస్తే కానీ ఫ్యాక్ట్స్ రాకున్నప్పుడు ఇప్పుడు నేను ఏ విషయాలైతే ముందు మీకు చెప్పానో ఆ విషయాలన్నీ చెప్పి ఇలా వాడిని నా పారమర్ని చంపడానికి నా కొడుకు చంపేస్తానని చెప్పాడు కాబట్టి వాడు పెద్ద అయితే నన్ను చంపుతాడు లేకపోతే నేను చంపుతాడంటే మేమిద్దరం బతకాలంటే వీడిని చంపాలని సొంత కొడుకుని చంపాల్సి వచ్చిందని నా దగ్గర అడ్మిట్ అవ్వడం జరిగింది. కేసు కూడా అది పోయింది. కానీ ఆ కేసులో సర్టిఫికేట్లు కానీ ఆ కేసులో కొంత నాకు ఏది కూడా సహకారం, నా హార్ట్ అటాక్ అని ఒక సర్టిఫికేట్ వచ్చింది. అట్లాగే ఫారెన్సిక్స్ ల్యాబొరేటరీలో కూడా సైనైడ్ ట్రేసెస్ దొరకలేదని చెప్పింది. అదృష్టవశాత్తు ప్రిలిమినరీ సర్టిఫికేట్లో ఈ సైనైడ్ సిమ్టమ్స్ అనేవి దాంట్లో నోట్ చేశారు అప్పుడు డాక్టర్. కాకపోతే మనకి ఫారెన్సిక్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రాలేదు, ప్లస్ పిఎం రిపోర్ట్ కూడా మనకు అనుకూలంగా రాలేదు. ఢిల్లీలో ఒక ఇట్లాంటి శాంపిల్ కేసుని ఒకటి తెప్పించుకొని సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరిగింది, సేమ్ సైనైడ్ డెత్ని దాన్ని ఎలా ఛార్జ్షీట్ తీసుకెళ్లారో అవి కొంచెం స్టడీ చేసి కొంచెం పకడ్బందీగా దీంట్లో ఛార్జ్షీట్ వేసి ఇది ఈ తల్లిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఛార్జ్షీట్ వేయటం జరిగింది. కొంచెం కష్టపడి ప్రాసిక్యూషన్ కొంచెం గట్టిగా నిలబడ్డాం. ఆ కేసులో తల్లికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇప్పుడు ఆ తల్లి నెల్లూరు జైల్లో శిక్ష పడుతూ ఉంది. ఆ కేసు నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. అంటే ఇన్వెస్టిగేషన్లో అన్నీ కూడా అంగులు నాకు రాకపోయినా సో నేను దాన్ని ప్రూవ్ చేయాలి. మీకు ఎందుకంటే అనుమానం వచ్చేది లాస్ట్ సీన్ కదా. ఇప్పుడు ఇప్పుడు ఆ స్కూల్కి వచ్చింది, నేను కొడుకుని చూడాలంది. క్లాస్ రూమ్స్లో ఉన్నారు పిల్లోళ్ళు. క్లాస్ రూమ్లో ఉన్న పిల్లోని తీసుకొచ్చి వాడు ఏ రూమ్లో ఉన్నాడో ఆ రూమ్కి తీసుకొచ్చింది. ఆ మాట్లాడేటప్పుడు అందరూ చూశారు. ఆమె వెళ్ళిపోగానే వాడు డెడ్ బాడీ ఉంది. సో ఈ మధ్యలో విత్ ఇన్ నో టైం ఏం జరిగింది అనే దాని మీద అనుమానం ఆటోమేటిక్గా వస్తుంది. సార్ మీరు చెప్తున్నట్లుగా ఇందులో పిఎంఏ రిపోర్ట్ మీకు సపోర్ట్ చేయలేదు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ సపోర్ట్ చేయలేదు అంటే ఇది మ్యానిపులేటెడ్ అయింది అక్కడ. కొన్నిసార్లు సైనైడ్ సంబంధించినవి నేను తర్వాత డాక్టర్లతో మాట్లాడితే అది ప్రిజర్వేషన్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా, ఇది విసరా ప్రిజర్వేషన్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా దాన్ని సరిగా ప్రిజర్వ్ చేయకపోయినా కానీ సైనైడ్ అనేది ఆ ట్రేసెస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, అవి ఖచ్చితంగా 100% రావు అని ఒకసారి చెప్పడం జరిగింది. సో 9 జస్ట్ ఒక 14 years బాయ్ చనిపోయే విధానంలో సో వాళ్ళు కూడా చావుకి సరైన కారణం అయితే ఎట్లయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ సపోర్ట్ చేయలేదో సో జనరల్గా వాళ్ళు ఇది మేబీ హార్ట్ అటాక్ అని ఇవ్వడం జరిగింది. ఓకే. కానీ ప్రిలిమినరీ సర్టిఫికేట్లో మనకు కొన్ని ఉంటాయి, బ్లూయిష్ ఫింగర్ అవ్వటము, తర్వాత క్రిటికల్ హెమరేజెస్ ఉండటము, కొన్ని కొరోసివ్ ఎఫెక్ట్ ఆఫ్ థ్రోట్, ఇవన్నీ కూడా పాయిజన్ సిమ్టమ్స్ అనేవి అవి ప్రిలిమినరీ సర్టిఫికేట్లో నోట్ అయినాయి. దాన్ని బేస్ చేసుకొని ఇది ఇట్లా ట్రేసెస్ ప్రిజర్వేషన్ సరిగా లేకపోతే ఉంటాయని చెప్తూ ప్లస్ అడ్మినిస్ట్రింగ్
పాయిజన్ దట్టు సడన్గా అబ్బాయి క్లాస్ రూమ్లోంచి తల్లి దగ్గరికి రావటం, వెంటనే అతను చనిపోవడంతో కోర్టు కూడా మనం ప్రూవ్ సార్ అందులో తల్లికి మీరు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు, కానీ ఆమెకు ప్రొవోక్ చేసిన ఆయన కూడా అరెస్ట్ చేశాను. ఆయనకు వచ్చేది కన్విక్షన్ వచ్చేది అతను రాలా కన్విక్షన్, అంటే ప్రాసిక్యూషన్ లింకులో ఎక్కడ మిస్ మిస్ అంటే ఓకే సార్, మీరు డిఎస్పీ ఉన్న తర్వాత టంగుటూరులో ఒక డబుల్ మర్డర్ కానీ లేదా చెన్నై నుంచి కెనడా వాళ్ళకి చంపిన తర్వాత వస్తున్న బంగారు పట్టుకోసం కేసు కానీ, ఈ రెండిట్లో మీ ఇన్వెస్టిగేషన్ చెప్పండి. ఎప్పుడు కూడా లైఫ్లో కొన్ని కొన్ని గుర్తుపెట్టుకునే కేసులు ఉంటాయండి ఏ పోలీస్ ఆఫీసర్కైనా. ఇప్పుడు నేను ఎట్లాగైతే అక్షయ గోల్డ్ కేసు ఇన్వెస్టిగేషన్ కానీ, ఇట్లా రిసోర్స్ మనీ పవర్ కేసు కానీ, ఇలాగే సత్యం రామలింగరాజు కేసులో నేను ఒక పార్ట్ అవటం కానీ, అట్లాగే మీరు ఏదైతే మీరు చెప్పారో అవి కూడా చాలా ప్రౌడ్ కేసెస్ అండి. అది ఎలాగంటే ఇప్పుడు ఈ టంగుటూరు డబుల్ మర్డర్ కేసు అనేది అంత చాలా ఇంపార్టెంట్ కేసు అండి. అది తల్లిని కూతుర్ని సడన్గా 7 గంటల ఆ ప్రాంతంలో ఎవరు ఎంటర్ అయిపోయారు, డోర్ నాక్ చేసేసారు, ఇద్దరిని థ్రోట్ కట్ చేసేసారు, స్టాప్స్ అయిపోయినాయి, తీసుకెళ్ళిపోయారు, గోల్డ్ వెళ్ళిపోయి. ఈ కేసు చాలా సెన్సేషనల్ అయిపోయింది, చాలా ప్రెస్టీజియస్ కేసు అయిపోయింది, చాలా ప్రెషర్ కూడా పడింది పోలీస్ అందరం. మల్లికా గర్గ్ గారు ఉన్నారు అప్పుడు ఎస్పీగా. సో ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో మేము సైంటిఫికల్గా చాలా టీములు పెట్టుకున్నాము. చేసినప్పుడు అంటే ఇప్పుడు అది ఆల్రెడీ ట్రైల్లో ఉంది కాబట్టి దాని ఇన్ డీటెయిల్స్ మనం ఇంటర్వ్యూలో చెప్పడం కంటే, సో ఓవరాల్గా ఆ కేసులో ఒక కాల్ డేటా అనలైజేషన్లో సంబంధించి కొంత పురోగతి సాధించి లాస్ట్కి చాలా కష్టపడి దాంట్లో ఒక సస్పెక్ట్స్ని ముందు ట్రేస్ చేసాము. ఆ సస్పెక్ట్స్ని ట్రేస్ చేసినప్పుడు ఆ ఇద్దరు కూడా ఈ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పోజ్ అయింది మాకు. సో వాళ్ళ మూమెంట్ అక్కడ ఎప్పుడైతే ఉందని అనుకున్నారో మేము వాళ్ళని తీసుకొచ్చి కొంచెం హార్డ్ ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. జరిగినప్పుడు ఈ కేసుతో పాటు ఇంకా 2 రాబరీ కేసులు మరియు చీమకుర్తిలో ఎప్పుడో 2018లో ఒక భార్యాభర్తల్ని చంపేసి తీసుకెళ్లిన కేసు కూడా, అంటే దాదాపు 4 సంవత్సరాల క్రితం ఇంకొక డబుల్ మర్డర్ కేసు కూడా వీళ్ళు అడ్మిట్ అవ్వడం జరిగింది. సో ఈ కేసు ఎప్పుడైనా కానీ ఈ కేసు నాకు చాలా తృప్తినిచ్చిన కేసు. బట్ నేను ఒక్కడిని చెప్పను కానీ నా కింద చాలా టీం ఉంది. నేను దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని. నా కింద ఉండేవన్నీ అన్ని టీములు సహకారము ప్లస్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు అందరూ కలిసి ఈ కేసుని సాధించడంలో నాకు కూడా గట్టిగా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ కేసు నాకు ఎప్పుడు కూడా ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు చంపారు వాళ్ళు. ఇది అంతకుముందు వీళ్ళకు ఒక గోల్డ్ షాప్ ఉంది. ఆ గోల్డ్ షాప్కి వస్తూ పోతూ ఉండేటప్పుడు వీళ్ళ దగ్గర ఉండేవాళ్ళు. ఒకరిది జరుగుమల్లి, ఇంకొకరిది కందుకూరు. క్యాజువల్గా ఈ షాప్కి వస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి ఏదో అవసరమయ్యి ఈ మడ్డలు జరగకముందే ఈ షాప్కు బంగారం ఒక జాకీ వేసి వెనక ఈ బంగారు షాప్ని కొంత లూటీ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఆ కేసు అలాగే పెండింగ్ ఉండింది. ఆ కేసు కూడా డిటెక్ట్ కాలేదు. అది నా ముందు డిఎస్పీ ఇన్వెస్టిగేషన్లో ఉండింది. ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నా చేతికి వచ్చింది. వీళ్ళకి ఫెమిలియారిటీ ఏంటంటే ఇతను ఒక రెగ్యులర్గా గోల్డ్ షాప్లో అప్పుడు ఆ బంగారం జరిగింది కాబట్టి వీళ్ళ ఇంట్లో ఎక్కువ గోల్డ్ ఉంటుంది అని ఇతని మీద అంతకుముందు నిఘా పెట్టి ఎన్ని గంటలకు ఇతను వెళ్తాడు, ఎన్ని గంటలకు బయటకు వస్తాడు అనేది అంతకుముందు ఆ గోల్డ్ షాప్ దొంగతనం చేసినప్పుడు ఇతను మీద నిఘా పెట్టుకొని ఒక రెక్కీ చేస్తున్నారు. సో అగైన్ మళ్ళా ఇంకొక నేరం చేయాలని వీళ్ళు డిసైడ్ అయినప్పుడు వీళ్ళే ఇద్దరే. సో వీళ్ళు అది ఎప్పుడైతే వాళ్ళు డిసైడ్ అయ్యారో ఈ ఫ్యామిలీనే వాళ్ళు మళ్ళీ టార్గెట్ చేసుకున్నారు. అంతకుముందు రెక్కీ చేస్తున్నారు కాబట్టి వీటి టైమింగ్స్ తెలుసు. ఏ టైమింగ్లో ఇంట్లో ఉంటాడు, ఏ టైమింగ్లో బయట ఉంటాడు, ఆ టైమింగ్లో ఇంట్లో ఉంటారనేది రెక్కీ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఆ 7 గంటల టైం తర్వాత 8:30కి ఇంటికి వస్తాడు అతను. ఆ టైమింగ్ కూడా తెలుసు వాళ్ళకి. ఒక మనిషిని ఇక్కడ వాచ్ పెట్టేసేసి అక్కడ లోపలికి ఎంటర్ అయ్యి చంపేయటం జరిగింది. అది ఇద్దరు నుంచి తల్లి కూతురు చెప్పారండి. ఫస్ట్ అడ్డుకుందాం ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు అడ్డుకోవటం కాదు, తలుపు తీయంగానే వాళ్ళ ఒంటి మీద గోల్డ్ అయ్యి ఉన్నాయి కదా, అవి తీసుకెళ్ళాలనేది వాళ్ళ మెయిన్ ఉద్దేశం. కొంచెం ఆ అమ్మాయి ఎక్కువ పెనుగులాడింది. ఆ అరుపులకి కేకలకి బయట వాళ్ళు ఎవరన్నా వస్తారేమోనని చెప్పేసి స్టాఫ్స్ ఎక్కువ కూడా అంటే కింద అందరూ మనుషులు ఉండే టైం అది. సో వాళ్ళు వెళ్ళేది కూడా ఎవరో తెలిసి గుర్తుపట్టలేదు కానీ వాళ్ళు
కింద ఉండేవాళ్ళు కూడా చెప్తున్నారు, ఎవరు ఇద్దరు వెళ్ళారు, వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు కావాలంత ధైర్యంగా వెళ్తున్నారు అనేది చెప్తున్నారు తప్ప వాళ్ళ మొహాలు మేము గుర్తుపట్టలేమని చెప్తారు. బట్ 7:30 మధ్యలో చేశారు. కేసు అరెస్ట్ అరెస్ట్ చేశారు, అంతా రికవరీ చేశాము. ఈ బంగారం రికవరీ షాపులో బంగారం కేసు డిటెక్ట్ అయింది. ప్లస్ ఆ మర్డర్ కేసు ఏదైతే చేశారో ఆ మర్డర్ కేసు, ఇంతకుముందు 2 డకాయిటీ కేసులు చేమకుర్తిలో చేశారు వాళ్ళు. చేమకుర్తిలో కూడా ఒక ఆమె తలబగలు కొట్టి ఒక బట్టల షాపులో ఆమెని అది చేశారు. ఇంకొకరు కూడా ఇంకొక కేసు కూడా ఇట్లాగే తలబగలు కొట్టి ఒక లేడీని, ఓల్డ్ లేడీని అటాక్ చేసి అప్పుడు తీసుకెళ్లారు. తర్వాత చేమకుర్తిలో కూడా 2 మర్డర్లు, అంటే భార్య భర్తని చంపేశారు. ఆ కేసు కూడా దాంట్లో ఒక ముద్దాయి అడ్మిట్ అవ్వడం జరిగింది. ఒక కేసు చేసిన దానికి వాళ్ళ పాత కేసులన్నీ కూడా ఆ కేసుతో పాటు బంగారు దోపిడీలు కానీ రాబరీలు అన్నీ కూడా ఒక 5-6 కేసులు దానివల్ల డిటెక్ట్ అయినాయి. దాంట్లో టీం అందరం పనిచేసినా కానీ దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నాకు మంచి తృప్తినిచ్చే కేసు అది. ఓకే సార్, ఇంకో లాస్ట్ కేసు అనుకుంటా బహుశా నాకు తెలిసి చెన్నైలో మర్డర్ చేసి 5 కేజీల బంగారుతో పారిపోయి వస్తున్న వాళ్ళని మీరు ఎలా పట్టుకున్నారు? పట్టుకోమని చెప్పింది ఎవరు? ఏమండి, ఇది చాలా పెద్ద కేసు అండి. ఇది కూడా ఒక ప్రౌడ్ కేసు. ఇప్పుడు లైఫ్ రేపు రిటైర్డ్ అయినా కానీ జీవితంలో ఏం సాధించామనటానికి కొన్ని ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉంటాయి. అవి ఖచ్చితంగా ఇప్పుడు మనం కేసా కాదనేది కాదు, కానీ అది తృప్తినిస్తాయి మాకు జీవితం. సో ఈ కేసులో మన మల్లికా గారు మేడం గారు ఉన్నారు, ఒక ఎస్పీ మేడం గారు ఎక్కువ మెసేజ్ ఎక్కువ వస్తుంది. సో మేడం గారు ఆ రోజు మేడం గారి మెసేజ్కి నేను ఒక స్పెషల్ రింగ్ టోన్ పెట్టుకున్నాను. అంటే చాలా రింగ్ టోన్స్ చూడడం, కానీ మేడం గారి మెసేజ్కి ఒక సపరేట్ రింగ్ టోన్ పెట్టుకున్నాను. ఎస్పీ గారు ఏదో మెసేజ్ చేశారు, ఐడెంటిఫికేషన్. సో ఆ రోజు నాకు పక్కన ఆఫీసులోనే ఉన్నాను. ఆ రోజు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో పలానా ఒక కారు ఉంది, ఆ కారులో కొంత ఎవరో మర్డర్ చేసి ఇట్లా పారిపోతున్నారు, కారు ఫోటో ప్లస్ వాళ్ళు ఆల్రెడీ మన జిల్లాలోకి ఎంటర్ అవుతున్నారు అనేది సమాచారం ఉంది. నేను ఇమీడియట్గా టంగుటూరు ఎస్ఐగా నా రసూల్స్ ఎస్ఐ ఎవరు ఉన్నారు, వెంటనే అలర్ట్ చేశాను. ఇమీడియట్గా అలర్ట్ చేసిన, ఫోన్ చేసేసి నువ్వు ఖచ్చితంగా ఎంతసేపు ఫాస్ట్గా వెళ్ళిపోమన్నాను. నేను కూడా అక్కడికి వస్తున్నాను, వెళ్ళిపోమన్నాను. నేను ఆల్రెడీ బయలుదేరాను. నేను దారిలో ఉండగానే ఆ కారు సైట్ అవ్వడం జరిగింది. సార్ కారు సైట్ అన్నారు. నేను నో టైం నేను వచ్చేస్తున్నానన్నా, జాగ్రత్తగా అన్నీ లాక్ చేసి ఒకవేళ కొట్టి పారిపోతారేమో, ఆ ఛాన్స్ కూడా ఎవరికి ఇవ్వద్దని చెప్పాను. సో లక్కీగా వాటిని పట్టుకోవటం జరిగింది. ఇమీడియట్గా నేను 2 నిమిషాలు ఆడికి చేరిపోయాను. బండిని తీసుకొచ్చి వాళ్ళు ఎవరిని దిగనీయకుండా పట్టుకున్నాం. సో మొత్తం వాళ్ళ గోల్డ్ అంతా కూడా బండిలోనే ఉంది. 5 కేజీల బ్యాగుల్లో ఎన్ని పెట్టుకుని చాలా గోల్డ్ ఉంది దాంట్లో. క్లోజ్ చేసాము. వాళ్ళ భాష నాకు అర్థం కావట్లేదు. సో ఇమీడియట్గా మేడం గారికి చెప్పాను, ఇట్లా బండి దొరికిపోయింది అని ఫోన్ చేసి చెప్తే, ఆ ఫోన్లోనే మేడం వాళ్ళతోటి మాట్లాడిచ్చు. వాళ్ళకంటే వాళ్ళ భాష మేడం అంటే కొంచెం హిందీ వచ్చు కాబట్టి హిందీలో మాట్లాడింది మేడం. సో ఇండైరెక్ట్గా మేడంకి దొరికిపోయారనేది ఆ మేడం గారు కూడా చెన్నై వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటు. ఆ తర్వాత ఈ బంగారం మళ్ళీ ఇంపార్టెంట్. ఈ బంగారం 1 గ్రాము పోయినా కానీ ఇబ్బంది అవుతుంది. అది గోల్డ్ అంతా దాంట్లో ఉంది కాబట్టి ఆ బండిని అసలు ఎవరిని టచ్ చేయనీయకుండా స్ట్రైట్గా నేనే ఆ బండిని తీసుకెళ్ళి టంగుటూరు పోలీస్ స్టేషన్లో పెట్టి నా సమక్షంలోనే మొత్తం బంగారం అంతా సేఫ్ గార్డ్ చేసుకొని చెన్నై పోలీసులు వచ్చేదాకా నేనే కాపలా కాసుకున్నాను. యాక్చువల్గా ఒక చిన్న ఇది జరిగినా కూడా మనం చేసిన ఎఫర్ట్ కానీ మనం చేసిన కష్టం కానీ ఎంత కూడా మసక బారిపోద్దని, అంటే నేనేం ఆ కింద అధికారులను అనుమానిస్తున్నామనో లేదా పక్క వాళ్ళని అనుమానిస్తున్నామని కాదు, ఒక సమూహం కదా డిపార్ట్మెంట్లో ఏ చిన్న పొరపాటు జరిగినా మాట వస్తుందని చెప్పేసి నేను కూర్చొని వాళ్ళ చెన్నై పోలీసులకి దగ్గరుండి పిన్ టు పిన్ అన్నీ అప్పచెప్పి వాళ్ళ ఆ రోజు చెన్నై పోలీసులు పొగడతలు కానీ వాళ్ళ చాలా హ్యాపీ అయింది. వాళ్ళు పదే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది చెన్నై కేసు అయినా కానీ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మా ఎస్పీ గారు టక్కన మెసేజ్ పెట్టడం, ఇమీడియట్గా నేను అదే ఆ రింగ్ టోనే, దాదాపు రింగ్ టోనే, ఒక ఫోన్ కాకుండా జస్ట్ ఒక మెసేజ్తోనే రియాక్ట్ అవ్వటం. అంటే నేను ఆ రింగ్ టోన్ మేడంది సపరేట్గా పెట్టుకున్నాను కాబట్టి. రింగ్ టోన్ లేకపోతే అది గుంపులో అంటే అనేది కాదు, అది ఇప్పుడున్న మెమరీస్ కొన్ని ఉంటాయండి. ఒక
రింగ్ టోన్ నేను మార్చి పెట్టుకోవడం మంచిదైంది అనిపించింది ఆ తర్వాత. మేడం ఏమన్నారండి? అప్రిషియేట్ చేశారండి. చెన్నై పోలీసులు అయితే ఇక హ్యాపీ, మామూలు కదా, ఫుల్లీ హ్యాపీ. వాళ్ళు కేసు వాళ్ళది కదా, టెన్షన్ వాళ్ళది. యాక్చువల్గా దాంట్లో అది ముందుగానే వాళ్ళ డ్రైవరును వాడు గుర్కా వాళ్ళు ఉంటారు అక్కడ, వీళ్ళు కర్ణాటక వాళ్ళు ఏదో బిడ్డలు అక్కడ ఉంటే పోయారు. వీళ్ళు గౌడ్ షాప్ ఏదో వీళ్ళకు ఉంది, టెంపరీగా వాళ్ళు లాక్ చేసుకొని పోయారు. వీళ్ళు పలానా తేదీ వస్తామన్నప్పుడు వీళ్ళు రాగానే వాళ్ళు ఎంటర్ అవ్వగానే ఇది ప్లాన్ చేసేసుకున్నట్టున్నారు. సో వీళ్ళు వెళ్ళి వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగగానే ఈ డ్రైవరే పోయి పిక్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చి ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు లోపల పోగానే వీళ్ళని చంపేసేసి వీళ్ళ దగ్గర ఉండే లాకర్స్లో అవన్నీ తీసుకొని దోపిడీ చేసుకొని తాళం వేసుకొని రావడం జరిగింది. సో అది చెన్నై పోలీసు తమిళనాడు కేసు అయినా కానీ మన ఆంధ్ర పోలీసులు పట్టుకొని విత్ గోల్డ్ అండ్ ముద్దాయి, ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్. అట్లాగే ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉందండి చీరాలు. అది కేసు కాదు, అది శ్రీకన్య లాడ్జ్ అని ఒక లాడ్జ్ ఉండేది అక్కడ. శ్రీకన్య లాడ్జ్ ఎక్కడ? చీరాల్లో. ఎస్ అయినప్పుడు ఇందులో ఈ ప్యాసింజర్స్ దిగిన తర్వాత, సార్ నా డబ్బు పోయింది సార్, ఈ రూమ్లో డబ్బులు పోయినాయి అని చెప్తుండేది. ఏదో 1000 రూపాయలు పోయినాయి, 2000 పోయినాయి అంటే లాడ్జ్లో డబ్బులు పోవటం రూమ్లో ఏంటంటే ఎప్పుడు విచారించినా దాని తాళం మాస్టర్ కీ ఉంది, ఎవరు కంప్లైంట్ చేయట్లేదు, వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నామని చెప్పడం అనుకునేది నేను. ఒక ఫారిన్ లేడీ దిగింది దాంట్లో, ఫారినర్. ఆ ఫారినరు నాది ఒక 10,000 రూపీస్ మనీ పోయిందని పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఆ రోజు ఏదో చాలా బిజీగా ఉన్నాం, సిఐ గారికి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నేను సాయంత్రం ఉండి సిఐ గారిని కలిసి ఇది బందోబస్తు ఏదో ఉంది సంథింగ్. సరే ఇది బందోబస్తు కాదు, ఎవరో అమెరికన్ లేడీ వచ్చింది, డబ్బులు పోయినాయి అంటే చాలా ప్రాబ్లం అవుద్ది అది అంటే. ఏ హోటల్ సార్ అంటే ఏదో శ్రీకన్య లాడ్జ్ అంటే నాకు డౌట్ వచ్చింది. అప్పటికే 2 రిపోర్ట్లు డబ్బులు పోయినాయి అని వచ్చింది. అగైన్ ఒక ఫారినర్ కూడా మనీ పోయినాయి అంటుందంటే నాకు హోటల్ మీద డౌట్ వచ్చి ఆ రోజు ఆ రికార్డ్స్ అన్ని తెప్పించి, అంతకుముందు ఇట్లా నాకు కొంత మనీ పోయిందని చెప్పిన రికార్డ్స్ని కూడా వెరిఫై చేస్తే కామన్గా మేము అనలైజ్ చేసాం ఎవరెవరు పనిచేశారు అనేది. జనరల్గా ఓనర్లా పనిచేయరుగా, వర్కర్స్లో ఎవరన్నా చేస్తున్నారా లేకపోతే ఎవరన్నా ఈ కీని ట్యాంపర్ చేశారని చూస్తే కామన్గా ఒక పేరు వచ్చింది. ఈ 3 రిపోర్ట్లు జరిగినప్పుడు ఒక పేరు కామన్గా ఉంది. సో ఆ కామన్గా ఉండేవాడు డ్యూటీలో ఉన్నాడా ఆ టైంలో అంటే ఉన్నాడు, ఆ మనీ పోయినప్పుడు ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆడు ఇంట్లో ఉన్నాడు. ఆమెకు తెలుగు రాదుగా, ఇట్లాగే కూర్చోబెట్టాను. నా దగ్గర గట్టి ఐడి పార్ట్ ఉండేది, అప్పుడు చీరాల చాలా హార్డ్గా ఉండేది. సో వాళ్ళు పిలిచి కామన్గా ఉండేవాడు, వాడిని ట్రేస్ చేసేసి నాకు ఫోన్లో చెప్పండి, ల్యాండ్ ఫోన్స్ కదా అని అంటే వాడిని పిక్ చేసేసి అక్కడే అంటే పిక్ అయ్యాడు సార్ అని. యాక్చువల్గా నా దగ్గర కూర్చొని మాట్లాడుతుంది, వాళ్ళు తీసుకొస్తే పక్క రూమ్లో హార్డ్ ఇంట్రాగేషన్ ఈమె కూడా కేకలు వినపడుతుంది. వాట్ ఆర్ డూయింగ్ అని, వెయిట్ అని. అడ్మిట్ అయ్యాడు సార్ అన్నాడు. ఎక్కడ పెట్టాడంటే చెట్లు పెట్టాడు సార్, క్యాష్ అన్నాడు. యాక్చువల్గా ఆమె ఢిల్లీలో డ్రా చేసింది ఆ డబ్బు. ఆమె సీల్స్ కూడా ఢిల్లీ సీల్స్ ఉంటాయి, ఆ 10,000 అట్లాగే ఉంటాయి బండిల్ మీద ఉన్న. అంటే సీల్ కూడా ఆమె ఢిల్లీలో డ్రా చేసింది చేంజ్. సో ఇమీడియట్గా పట్టుకురమ్మన్నాను, పోయి తీసుకొచ్చేసి ఆ క్యాష్ టేబుల్ మీద పెట్టాను. ఆమె అది చూసిన తర్వాత సీల్ ఉంది కదా, ఆమె డ్రా చేసుకున్న ఢిల్లీ సీల్, ఆమె రియాక్షన్ అంటే ఎట్లా అంటే ఈ టీం చేసిందంటే ఓ గ్రేట్ టీం అని మా అందరికీ హగ్గులు ఇచ్చి కిస్సు పెట్టి ఒక 20 సార్లు అని ఉంటుంది. ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ అమెరికా. జస్ట్ నన్ను కూర్చోబెట్టి నా పోయిన మనీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేవాడిని. అసలు ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ అమెరికా అని మళ్ళీ మన సిఐ గారిని ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ అమెరికా. ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ అమెరికా అనే మాట ఎక్కువ కిక్నిచ్చింది అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్గా. ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ అమెరికా అని ఆమె ఎగ్జైట్ అయ్యి, ఆమె తర్వాత అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా ల్యాండ్ ఫోన్స్ అప్పుడు ఆమె చాలా ఫ్రీక్వెంట్గా ఫోన్ చేస్తుండేది మనకి. సో ప్రొఫెషనల్గా అది కొంచెం చాలా హ్యాపీగా హై అనిపిస్తుంది. సరే, ప్రొఫెషనల్ వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? సో జనరల్గా మేమైతే డెఫినెట్గా మేము యూనిఫామ్ని కొంచెం మా టైంలో నాకున్న ఎక్స్పీరియన్స్ అయితేనేమి, నేను యూనిఫామ్లో ఉన్నప్పుడు ఆఫీసర్ మాట్లాడే విధానం అయితేనేమి,
మా టైంలో అప్పుడు బుల్లెట్ వేసుకొని తిరుగుతుండేది ఎస్ఐలు. సో ఈ ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఇట్లా అద్దాలు పెట్టుకొని ఒక బండి చేత్తో పెట్టుకుంటే దానికి యాక్చువల్గా ఇన్స్పైర్ అయ్యాం. సో లైఫ్ అంటే ఇది కదా అని ఇంకొక జాబ్ నాకు ఉన్నప్పటికీ దీన్ని రాయడం జరిగింది. దీన్ని సాధించిన తర్వాత కొంతమంది పోలీస్ ఆఫీసర్కి వెళ్ళి నేను చెప్తే వై యూ చాయిస్ దిస్, నీకు ఆల్రెడీ పాత ఉద్యోగం ఉంది కదా, అదే కంటిన్యూ కమ్మన్నాను. లేదని ఒక ప్యాషన్తో దీంట్లో చేరిన తర్వాత ఒకటే చెప్తున్నాను, పైకి కనపడేంత సింపుల్గా ఉండదండి ఈ ఉద్యోగం. ఇక్కడ నిద్ర పోతుంది, ఫ్యామిలీ పోతుంది, బంధువులు పోతారు, ఫంక్షన్స్కి పోలేము. నీకు ఈరోజు సమస్య రేపు సమస్య వేరు వేరు అవుతుంది. ప్రతి సమస్య ట్యాకిల్ చేసుకోవడానికి ఇంటెలిజెన్స్ అవసరం ఉంటుంది, నాలెడ్జ్ అవసరం ఉంటుంది. రకరకాల ప్రజల్ని, రకరకాల మతాలను కానీ, కుల పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఎంతో సమర్థవంతంగా మనం హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎన్నో పోగొట్టుకుంటే కానీ ఈ డిపార్ట్మెంట్లో నిలబడలేము. మామూలుగా ప్రశాంతంగా ఒక ఉద్యోగం చేసుకుని ఏదో హ్యాపీగా జీవించాలి, ఏదో మనం పిల్లలు హ్యాపీగా బతకాలనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ని చూజ్ చేసుకోకూడదు. 24 hours దీంట్లో వద్దన్న ప్రెషర్ ఉంటుంది. ఈ క్షణం మంచిగా ఉంటుంది, నెక్స్ట్ క్షణం మన చేతిలో ఉండదు. మన చుట్టుపక్కల జరిగే వాటన్నిటికీ కూడా మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి హార్డ్ వర్క్, స్కిల్ వర్క్, మెంటల్ ఫిట్నెస్ ఇవన్నిటితో పాటు కొన్ని సందర్భాల్లో మన చేయి కూడా కొన్ని దాటిపోయినప్పుడు మన బాధ్యత కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఈ సెన్సిటివ్గా ఉండే వ్యక్తులు కానీ, కొంచెం రిలాక్స్గా ఉండి లైఫ్ మీద ఉండేవాళ్ళు ఈ ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా తట్టుకోలేరు. ఈ ఉద్యోగం ఇస్ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ టఫ్. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది 24/7 జాబ్ అంటున్నారు నాగరాజు గారు. కేవలం ఫ్యామిలీతో గడపడానికో, డబ్బులు సంపాదించడానికో అయితే ఈ డిపార్ట్మెంట్ రావద్దు. డెడికేట్గా పనిచేయాలనుకుంటే, అంటే నీతిగా, నిజాయితీగా, నిబద్ధగా పనిచేసిన మాత్రమే ఈ డిపార్ట్మెంట్ అంటే అంటున్నారు నాగరాజు గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ చేస్తున్న క్రమంలో మన వ్యక్తిగత విషయాలు, మన కుటుంబ విషయాలు కూడా కొన్ని కోల్పోతాం. కాబట్టి వాటన్నిటికీ ముందే ప్రిపేర్ అయ్యండి, లేనప్పుడు ఈ డిపార్ట్మెంట్ చూస్ చేసుకోవద్దంటూ నాగరాజు గారు చెప్తున్నారు. ఇది నాగరాజు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.